हरे कृष्णा। जय राधा माधव कुंजा विहारी, जय राधा माधव कुंजा विहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, जय राधा माधव कुंजा विहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन व्रजजन रंजन, यशोदानंदन व्रजजन रंजन, यमुनतीरावनचारी, यमुनतीरावनचारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा गोविंद राधा गोविंद राधे, जय प्रभुपदा जय प्रभुपदा, प्रभुपदा जय प्रभुपदा, निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, निताय गौर हरि बोल। श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, श्री प्रभुपाद की जय। Let's offer our humble prayers, pranam mantras to Srila Prabhupada. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने, नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। సో ఐ వెల్కమ్ యూ ఆల్. ఈరోజు మనము టీచింగ్స్ ఆఫ్ క్వీన్ కుంతి శ్రీమద్ భాగవతం మనం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు మనం 28 శ్లోక వరకు ముందు క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. ఈరోజు 29th శ్లోక చాలా చక్కటి శ్లోక. యాక్చువల్గా కుంతి మహారాణి ప్రేయర్స్ ప్రతి ఒక్క స్తుతి కూడా మనం నేర్చుకోవాలి, మెల్లగా నేర్చుకుందాం. ఈరోజు నుంచి నేను ఏదైతే క్లాస్లో చెప్తానో ప్రతి శ్లోక మీరు చదివి నాకు పంపించాలి, మీరు చదివి నేర్చుకొని నాకు పంపించాలి, సరేనా? సో లెట్స్ స్టార్ట్. ఇట్స్ అమేజింగ్ ప్రేయర్. 29th శ్లోక, ఫస్ట్ క్యాంటో 8th చాప్టర్ 29th శ్లోక. न वेद कश्चित् भगवंशिकेशितं, तवेहमानस्य नृणां विदम्बनं, न यस्य कश्चित् दयितोऽस्ति कश्चित्, द्वेयश्चहस्मिन् विषमामतिर्नृणाम्. Translation: O Lord, no one can understand your transcendental pastimes, which appear to be human and so are misleading. You have no specific object of favor, nor do you have any object of envy. People only imagine that you are partial. సో జస్ట్ ఈ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో దానికి ఊరికే ఒక మాట చెప్తాను, అది ఏంటనేసి మళ్ళీ మనం మెల్లగా డిస్కస్ చేద్దాము. ఏం చెప్తున్నారు అసలు? మీ యొక్క ట్రాన్సెండెంటల్ పాస్ట్ టైమ్స్, మీ యొక్క లీలలు అసలు మామూలుగా ఒక మనిషి ఎలా ఉంటారో అలానే కనబడతారు. మీరు సుప్రీం సోల్ లా కనబడరు, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా కనబడతారు. అందువల్లే చాలా మంది మిస్లీడ్ అయిపోతున్నారు. భగవంతుడా లేకపోతే హ్యూమన్ బీయింగా అనేసి మిస్లీడ్ అయిపోతున్నారు చాలా వరకు. అసలు మీ గురించి అర్థమే కాదు. ఇట్స్ బివిల్డరింగ్, కన్ఫ్యూజ్డ్గా ఉంది మాకు.
యూ హ్యావ్ నో స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫేవర్. అసలు మీకు నచ్చిన వాళ్ళంటూ ఎవరు లేరు. అలా నాట్ డూ యూ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎన్వీ. మీకు ఇష్టమైన వాళ్ళను లేదు, ఇష్టం లేని వాళ్ళు అంటే ఎనిమీస్ కూడా లేదు, ఎవరి మీద మీకు జెలస్ లేదు, ఎన్వీ లేదు, ఏమీ లేదు. కానీ పీపుల్ ఏమనుకుంటారు, మీరు మీ భక్తులకు మాత్రమే పార్షియాలిటీ చూపిస్తారని ప్రతి ఒక్కరు అనుకుంటారు అనేది ఈ శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్ అనమాట. సరే, మనం వెళ్దాం, ఒక్కొక్క మాట మాట్లాడదాం. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి వచ్చేద్దాం. ఎక్కడికి? లార్డ్ ఈజ్ పార్షియల్. భగవంతుడు పక్షపాతం చూపిస్తాడు అని చాలా మంది మాట్లాడతారు. భక్తులకి పక్షపాతం చూపిస్తాడు భగవంతుడు, అందరినీ ఒకేలాగా చూడు, చాలా వరకు మాట్లాడతారు. తెలియని వాళ్ళు, ఫూలిష్ పీపుల్, అంటే వాళ్ళకి భగవంతుడి గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఎవరికైనా పక్షపాతం చూపిస్తాడా? ఇదే ఎగ్జాంపుల్ మనం మళ్ళీ మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే మనం రియలైజ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉంది ప్రాబ్లం. సూర్యుడు ప్రతి ఒక్కరికి ఈక్వల్గా సన్షైన్ వస్తుంది, అందరికీ ఒకేలాగా వస్తుంది. కానీ తలుపులు మూసేసి కూర్చుని ఉంటే ఎక్కడి నుంచి సన్ రైజ్ లోపలికి వస్తుంది? రాదు. అలా భగవంతుడు కావాలి అనుకున్న వాడికి భగవంతుడు ఏ యథామా ప్రపద్యంతే తాంసదైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను డిజైర్, హూ ఎవర్ ఇస్ డిజైరింగ్ మీ, హూ ఎవర్ ఇస్ కమింగ్ టు మీ ఇన్ దట్ మచ్ సిన్సియారిటీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిన్సియారిటీ ఉంటుంది, ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సిన్సియారిటీ ఉంటుంది. ఆ సిన్సియారిటీ ఆ లెవెల్లో ఉండే వాళ్ళకి ఆ లెవెల్లో నేను వాళ్ళకి రివార్డ్ ఇస్తాను. అలా ఎవరెవరు ఎంత చేస్తున్నారో వాళ్ళకి అంతగా డిస్క్లోజ్ అవుతాడు ఆయన, నేను ఇదే అని తెలియజేస్తాడనమాట. సో మనలో ఉంది ప్రాబ్లం. భగవంతుడు పార్షియాలిటీ ఎవరికి చూపిడు, కానీ మనలో ఉంది ఆ ప్రాబ్లం అని. అది ఎగ్జాంపుల్ ఒక మంచి కథ కూడా చెప్తాను, చాలా అద్భుతమైన కథ, మంచిగా వినండి, చాలా మంచి అనుభూతి కలుగుతుంది. సో ఇక్కడ అలానే ఇక ఈ సూర్యుడు కిరణాల గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కళ్ళు లేదు ఒక ఆయనకి, బ్లైండ్, ఆయన పుట్టుకతోనే బ్లైండ్, ఎలానో కళ్ళు కనబడట్లేదు. ఆయనకి సూర్యుడు ఉన్నా ఆయనకి ఏం ఉపయోగం? హీ కెనాట్ యూజ్ ఇట్. నో, ఆ రేజ్ అది ఏం, ఇప్పుడు సూర్యుడు వల్ల మనకు కనీసం విషయాలు కనబడుతుంది. మన కళ్ళ మీద ఆ రేస్ పడడం వల్ల మనకు రిఫ్లెక్ట్ అయ్యి ఇమేజ్ ఫామ్ అయ్యి వీఆర్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, మనకు చుట్టూ అన్నీ కనబడుతుంది. సో కళ్ళే లేదు ఒక మనిషికి కళ్ళే లేదన్నప్పుడు ఆయన యూజ్ చేసుకోలేడు కదా. సో మనం యూజ్ చేసుకోలేదనేది మన యొక్క ప్రాబ్లం. భగవంతుడు అందరికీ ఈక్వల్గానే ఉంటాడు. సో మనము ఒక కథ మాట్లాడుకుందాం, బిల్వమంగల్ ఠాకూర్ గురించి. విన్నారా మీరు బిల్వమంగల్ ఠాకూర్ గురించి? బిల్వమంగల్ ఠాకూర్, సో ఆయన సౌత్ ఇండియాలో పుట్టారు, ఓకేనా. సో మెనీ ఇయర్స్ ఎగో ఆయన సౌత్ ఇండియాలో ఒక బ్రాహ్మణ్ అనమాట. కానీ ఆయనకి ఒక వేశ్య అంటే ఒక ప్రాస్టిట్యూట్, ఆయనకి ముందు కథ కూడా ఉంది, ముందు జన్మ కథ కూడా ఉంది. మనము ఇది మాట్లాడుకుందాం ఫస్ట్. సరే, ఆయన ఒక ప్రాస్టిట్యూట్, ఆమె పేరు చింతామణి. ఆ చింతామణి అనే ప్రాస్టిట్యూట్తో బాగా అటాచ్ అయిపోయి ఉంటాడు అనమాట. సో ఒకరోజు ఏమైంది, వాళ్ళ నాన్నగారు చనిపోయారని శ్రద్ధ సెరిమనీ, శ్రద్ధ చేస్తారు కదా, అవి చేస్తుండగా అది ఎప్పుడెప్పుడు అయిపోతుందా, నాన్నగారు చనిపోయారన్న బాధ లేదు ఒక పక్క, అదేదో కొడుకుగా చేయాల్సిన కర్మలు ఉంటాయి కదా, బాధ్యతలు ఉంటాయి కదా, అది చేయమంటే అది కూడా చేయకుండా, అంటే చేసేటప్పుడు కూడా త్వరగా చెప్పండి ఇంకేం చేయాలి అనేసి అక్కడ పూజలను కూడా ఆయన కంగారు పెడుతున్నాడు అనమాట. త్వరగా కానియండి. ఎందుకంటే ఆయన మైండ్ అంతా అటాచ్డ్ విత్ లస్ట్, అంటే కంప్లీట్లీ హీఈస్ అటాచ్డ్ టు చింతామణి, ఒక ప్రాస్టిట్యూట్తో. ఆమె యొక్క ఆలోచనలోనే ఉంది, తన మైండ్ అంతా ఫుల్లీ క్యాప్టివేటెడ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ చింతామణి. ఓకే, సో ఏమైంది, ఎప్పుడెప్పుడు ఇది శ్రద్ధ సెరమనీ అయిపోతుందా అని అనుకుంటాడు. సరే, మొత్తానికి వాళ్ళ నాన్నగారికి చేయాల్సిన డ్యూటీస్ అన్ని చేసేసాక అది కూడా బ్రాహ్మణులు అక్కడ ఉండే వాళ్ళు ఫోర్స్ చేస్తారనమాట. సో అలా ఉంటుందన్నమాట. మనము ఒకవేళ ఈ లస్ట్ ఇలాంటి వాటికి మనం కనుక దానికి కనుక మనం అట్రాక్ట్ అయ్యాము అంటే మన ఇంటెలిజెన్సే పనిచేయదు, మన బుద్ధే మనకి అసలు ఇంటెలిజెన్స్ పనిచేయదు, బిల్డర్ అయిపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే మైండ్ మన మీద పవర్ తీసేసుకుంటుంది. సో అది ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీత శ్లోకం 2.63 క్లాస్ అయ్యాక పంపిస్తాను. సో దాని గురించే దాంట్లో మాట్లాడతాం అనమాట. సరే, మొత్తానికి బిల్వమంగల్ ఠాకూర్ ఎలాగో వాళ్ళ నాన్న యొక్క సెరమనీ అయిపోయింది, ఆయన చనిపోయారు, ఆయన శ్రద్ధ సెరమనీ అయిపోయింది, ఇంకా బయలుదేరదాం అనగానే ఏమవుతుంది, పెద్ద వర్షం కురుస్తుంది అనమాట. స్టార్మ్స్, థండర్ బోల్ట్, అసలు ఉరుములు మెరుపులే.
మొత్తం నీళ్లు నిండిపోతుంది, అంతగా వర్షం కురుస్తుంది. సో అయినా అప్పుడు రాత్రి అయిపోతా ఉంది, వర్షం కురుస్తుంది, రాడేమో అనేసి చింతామణి ఒక పక్క అనుకుంటుంది. సరేలే ఈరోజు బిల్వ రాడేమో, నేను తలుపులు మూసేసుకుంటాను, జాగ్రత్తగా లోపల ఉంటాను అనేసి ఆమె తలుపులు మూసేసుకుంటుంది. కానీ బిల్వమంగళ ఠాకూర్ యొక్క డిటర్మినేషన్ ఎట్లా అంటే ఆమెకు అటాచ్మెంట్ అంత అనమాట. ఏదైనా సరే నేను వెళ్ళాల్సిందే అనేసి ఆ వర్షంలో అసలు ఆ నదిని దాటాలన్నమాట. ఆ నది కూడా పొంగిపోతుంది, నీళ్లు అంత పెద్ద హెవీ రెయిన్, ఆ నది పొంగిపోయినా కూడా దాన్ని ఈదుకొని దాటి అటుపక్కకి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే, అంత కష్టపడి వెళ్ళి చూస్తే చింతామణి యొక్క ఇల్లు క్లోజ్ చేస్తుందన్నమాట. మెయిన్ డోర్ క్లోజ్డ్గా ఉంది, బయట ఫెన్సింగ్ ఉంటుంది కదా అక్కడ క్లోజ్డ్గా ఉంది. సో ఈయనకి ఏం అర్థం కాలే, ఏంటిది అప్పుడే క్లోజ్ చేసేస్తుంది, నేను వస్తాను కదా అనేసి, సరేలే ఏం పర్వాలేదు అనేసి అక్కడ పక్కన ఇది వాల్ ఉంటుంది కదా గోడ, ఆ గోడ మీద నుంచి దూకి మనం లోపలికి వెళ్ళిపోదాం అనేసి వెళ్తాడు బిల్వమంగళ ఠాకూర్. అలా గోడ మీదకి ఎక్కగా, అది వర్షం పడిన రాత్రి కాబట్టి అక్కడ ఒక స్నేక్ కూడా ఉంటుంది. ఆ గోడ మీద ఆయన చేయి పెట్టేటప్పుడు అక్కడ స్నేక్ చేతికి అందుతుంది అనమాట. కానీ ఆయన ఎంతగా మైండ్లో చింతామణిని తలుచుకుంటున్నాడంటే, చింతామణిని చూడాలి, ఆమెతో ఉండాలి, గడపాలని తలుచుకుంటున్నాడంటే అది నిజమైన స్నేక్ అనే విషయం కూడా ఆయన అనుకోడు అనమాట. అదేం పట్టించుకోడనమాట. అది ఏదో ఒక రోప్ ఏమో, అక్కడ ఏదో ఒక దారం ఉంది, తాడు ఉంది, ఆ తాడుని పట్టుకున్నట్టు అనుకుంటాడు. మొత్తానికి ఎక్కి దూకేసి వెళ్ళి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. అప్పుడు చింతామణి బయటకు వచ్చి, ఓ బిల్వా యూ కేమ్, అసలు నువ్వు రావనుకున్నానే, నేను ఇంత వర్షం వస్తుంది నువ్వు రావేమో అని అనుకున్నాను, మరి ఎలా వచ్చావు, ముందుగా లోపలికి రా, మొత్తం మొహమంతా కడుక్కో, టవల్ యూజ్ చేయి అనేసి ఆమె ప్లీజింగ్గా మాట్లాడి కూర్చోబెడుతుంది. అప్పుడు బిల్వమంగళ ఠాకూర్ మాట్లాడతాడనమాట. నేను ఎట్లా రాకుండా ఉంటాను, అసలు నీ యొక్క అందానికి నేను అట్రాక్ట్ అయిపోయాను, అసలు బానిస అయిపోయాను, అసలు నువ్వు నా యొక్క బిల్లవడ్, నువ్వు లేని క్షణం నేను ఉండలేను అసలు అనేసి అంటే, నువ్వు నా మీద, అప్పుడు చింతామణి చెప్తారనమాట, నువ్వు ఇంత డిటర్మినేషన్గా నా మీద డివోషన్ ఉంది అంటే, ఇంత లవ్ ఉంది నా మీద, రైట్, నీకు ఇంత లవ్ ఉంది కదా, అది నా మీద పెడుతున్నావు కాబట్టి అది యూస్లెస్. చింతామణి చెప్తుంది నా మీద, ఎందుకంటే ఈ బాడీ అనేది బ్లడ్తో, బోన్స్తో, పస్తో, దాంతో ఇట్ ఈస్ ఫార్మ్డ్, యూనో, దీని మీద ఎందుకు ఇంత డివోషన్, అది ఇంత డిటర్మినేషన్తో. అక్కడ మీ నాన్నగారు చనిపోయారు, మళ్ళీ దాని తర్వాత శ్రద్ధా సెరమనీ అయ్యాక వర్షంలో తడుచుకుని ఇంతగా వస్తావా, ఇంత డిటర్మినేషనా, అది నాకు చూపడం వల్ల అది యూస్లెస్ అయిపోయింది. సరే నీకు చెప్తాను, ఇదే డిటర్మినేషన్తో, ఇదే డివోషను నువ్వు నాకు చూపించేది ఏదైతే ఉందో అది బృందావన్కి వెళ్ళి లార్డ్ శ్రీకృష్ణ యొక్క పాదాల దగ్గర అర్పించు, అప్పుడు నీ లైఫ్ సక్సెస్ఫుల్ అనేసి చింతామణి చెప్తారు. అంతే, మళ్ళీ బిల్వమంగళ ఠాకూర్కి ఆ మాటలు అట్లే గుచ్చుకుంటుందన్నమాట. గుచ్చుకొని కన్విన్స్ కూడా అవుతాడనమాట. అవును, మేబీ అంటే ఆమె చెప్తుంది కదా, ఆమె చెప్తుంటే అది ఎంత బాగా చెప్తుందంటే కన్విన్స్ అయిపోతాడు బిల్వమంగళ ఠాకూర్. అవును, నేను ఇంత డిటర్మినేషన్ని భగవంతుడికే ఉపయోగించాలి, ఇది బాడీ అనేది జస్ట్ ఇట్స్ మేడ్ ఆఫ్ బోన్స్, ఇట్స్ మేడ్ ఆఫ్ బ్లడ్, పస్, సంథింగ్, దోస్ ఎలిమెంట్స్, అంతే, ఏమి లేదు, ఇది టెంపరీ అనే విషయాన్ని రియలైజ్ అవుతాడు బిల్వమంగళ ఠాకూర్. సో అలా రియలైజ్ అయిన బిల్వమంగళ ఠాకూర్ బృందావన్కి బయలుదేరుతారు. అలా బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ చాలా దూరం నడుచుకుంటూ పోదా, ఇంతకు ముందులాగా ఇప్పుడులాగా మనకి ట్రైన్లు అవి ఏం లేవు కదా, నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళి ఒక ప్లేస్లో సేద తీరుతారనమాట. అట్లా కొంచెం చాలాసేపు నడిచాను కదా అనేసి. అప్పుడు అక్కడ రివర్ ఉంది, ఆ రివర్ పక్కనే ఆయన కొంతసేపు సేద తీరుతారు. అప్పుడు అక్కడ ఒక అందమైన ఆవిడ నడుచుకుంటా పాట్ తల మీద పెట్టుకొని నీళ్ళు పట్టుకు వెళ్ళడానికి వస్తుందన్నమాట. ఆమె పాడుకుంటూ వస్తుంది, చాలా మంచి పాట, అంటే చాలా మెలోడియస్గా పాడుతూ వస్తుంది. అది విన్న బిల్వమంగళ ఠాకూర్కి మళ్ళీ అట్రాక్ట్ అయిపోతాడనమాట. అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత బాగా పాడుతుంది అనేసి మళ్ళీ అట్రాక్ట్ అయిపోతాడు. వెంటనే ఆమె నీళ్లు పట్టుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంటికి వెనక్కి తిరిగి వెనకనే వెళ్తాడనమాట బిల్వమంగళ ఠాకూర్. వెనకనే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. డోర్ నాక్ చేసినప్పుడు
వాళ్ళ ఆయన ఓపెన్ చేసి అడుగుతారు, ఏం కావాలి, మీరు మా ఇంటికి వచ్చిన అతిథి, చెప్పండి మీకు ఏం కావాలి. మేము ఎలా, అప్పట్లో గెస్ట్ని చాలా బాగా చూసుకుంటారు. అప్పట్లో అనేది చెప్పకూడదు కానీ ఇప్పుడు కూడా మనం అలానే చూసుకోవాలి. మనం ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుతూ కల్చర్లెస్గా తయారైపోయాము. బట్ వీ షుడ్ ఫాలో మోస్ట్ ఆఫ్ ది, నేను చూసినంత వరకు ఎలాగో శాస్త్రాల మీద నమ్మకం ఉన్న వాళ్ళు, ఒక గురువు ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. బట్ యూ షుడ్, మనందరం నేర్చుకోవాలి ఇవన్నీ. ఈ కల్చర్ని మనం వదలకూడదు. మన కల్చరే మనకి అమ్మ లాంటిది. ఓకే, సో ఆ కల్చర్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు మా ఇంటికి వచ్చిన అతిథి, మీరు ఏం కావాలి చెప్పండి, మేము మీకు సేవ చేస్తాము అనేసి అంటాడనమాట. అప్పుడు బిల్వమంగళ ఠాకూర్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఏం లేదు, నాకు మీ ఆవిడతో తనిగా కొంచెంసేపు గడపాలని ఉంది అని. ఆయనకు ఒక నిమిషం షాక్ అయిపోతుంది అనమాట. వాళ్ళ హస్బెండ్కి, ఆ అందమైన ఆ ఉమెన్ యొక్క హస్బెండ్కి షాక్ అయిపోతుంది. ఏంటిది ఇలా అన్నారు, షాక్ అయిపోయి ఒక నిమిషము వెంటనే, సరే మీరు అడిగారు కదా, ఖచ్చితంగా మీ యొక్క కోరికను తీరుస్తాము అనేసి లోపలికి వెళ్ళండి అనేసి వాళ్ళ ఆవిడ్ని కన్విన్స్ చేసి, దయచేసి ఆయనకి కంఫర్ట్ని ఇవ్వు, ఆయన ఏమంటే ఆయనకి ప్లీజింగ్గా ఆయనకి సర్వ్ చెయ్యి అని చెప్పేసి వెళ్తారనమాట. అప్పుడు బిల్వమంగళ ఠాకూర్ లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు పిన్స్ వేసుకున్నారు కదా తలకి, ఆ పిన్స్ కొంచెం తీసిస్తారా అంటాడు. ఆమె సరే అని తీసిస్తుంది. ఆ పిన్స్ తీసుకొని ఏం చేస్తారు, గెస్ట్ చేస్తారు మీరు, బిల్వమంగళ ఠాకూర్, ఈ కళ్ళు ఎంతగా నన్ను అట్రాక్ట్ చేస్తుంది, ఈ కళ్ళు ఉండడం వల్లే కదా నేను ఆడవాళ్ళని చూసినప్పుడు అట్రాక్ట్ అయిపోయి ఈ దారిలో పడుతున్నాను. ఈ ఇంద్రియాలంతా కూడా భగవంతుడికే కదా ఉపయోగించాలి, ఈ కళ్ళే లేకపోతే నేను ఆడవాళ్ళని చూడను కదా అనేసి వెంటనే ఆ పిన్స్ తీసుకొని 2 కళ్ళని పీకేసుకుంటాడు అనమాట. అంతే, అక్కడున్న ఆవిడ అరిచేస్తుంది, అయ్యో ఇట్లా జరిగిపోయింది అనేసి. సో ఇంకా అక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ, చూడండి ఎంత డిటర్మినేషను, ఈజ్ అ గ్రేట్ డివోటీ యాక్చువల్లీ. సో ఆయన ఏమాత్రం, అసలు నాకు ఏమాత్రము ఒక డిస్టర్బెన్స్ నాకు రాకూడదు, ఆయనకు బాగా అర్థమైంది. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి తెలుసా, మన మైండ్ పెద్దేమి నా కంట్రోల్లో ఉంది, మైండ్ ఏమి నా మాట వింటుంది అని మనం అనుకుంటున్నాం. అదే పెద్ద ప్రాబ్లం. మైండ్ మన కంట్రోల్లో ఉండాలంటే మనము చాలా ప్యూర్గా కృష్ణ సేవలో ఎంగేజ్ అవ్వాలి. కానీ మనము ఎంగేజ్ అవ్వకుండానే, అంతగా ఎంగేజ్ అవ్వకుండానే మైండ్ నా కంట్రోల్లో ఉంటుంది, నేను ఏమైనా చేయగలుగుతాను అనేసి అనుకుంటాము. అక్కడే మనము తప్పు చేస్తాము. ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. మైండ్ ఇస్ వెరీ డేంజరస్ థింగ్. నేను శ్లోకాలో చెప్పాను కదా, ఇట్స్ లైక్ ఏ టైం బాంబ్. మనం అసలు ఏదైతే దృశ్యాలను చూస్తామో, ఒక టీవీలోనో, ఒక యాడ్లోనో, ఎక్కడో ఒక వీడియోలోనో ఏదైనా దృశ్యాలు చూసామనుకోండి, అవన్నీ ఇప్పుడు వచ్చే సినిమాలని ఎట్లుంది, అన్నీ కూడా ఆ మైథునగిరి గురించో, పరస్త్రీ గురించో, ఇలాంటి విషయాలే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అవి చూసినప్పుడు ఏమవుతుంది, దాన్ని మనము కంటెంప్లేట్ చేస్తాం. ఈరోజు మీరు అందరూ శ్లోకాలు పంపించారు కదా, 2.62 వి స్టార్ట్ కంటెంప్లేటింగ్. అలా కంటెంప్లేట్ చేయడం వల్ల, అది ఆలోచించడం వల్ల ఏమవుతుంది, మన బుద్ధి చెడిపోతుంది. దానివల్ల మనకి లస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ లస్ట్ వల్ల కోపం అనేది వస్తుంది. సో అందుకని ఆ మైండ్, అందుకని ఆయన ఏం చేశాడు, అది నేను చూడకూడదు, అసలు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఆయన కళ్ళనే త్యాగం చేసేస్తాడు. కానీ మనకి ఎంతో అదృష్టం, మనకి ప్రభుపాద్ చాలా ఈజీ వే టు కంట్రోల్ ద మైండ్, వెరీ ఈజీ వే మనకు ప్రభుపాద్ ఇచ్చారు, భక్తుల్ని ఇచ్చారు. ముఖ్యంగా కృష్ణ గురించి మాట్లాడుకుంటాం, కృష్ణకి సేవ చేస్తాం, ఇంతకంటే ఏం కావాలి మనకు కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా బతుకుతున్నారో, హూఎవర్ ఇస్ లివింగ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఎంత ఆనందంగా ఉంటుందో జీవితం అనేది. సో అలా బిల్వమంగళ ఠాకూర్ తన యొక్క కళ్ళని త్యాగం చేసేస్తారు. త్యాగం చేశాక ఆయన బయటకు వచ్చేసి ఇంకొకరి హెల్ప్తో బృందావన్ దాకా తీసుకెళ్ళి నన్ను వదిలేసేయండి అనేసి అంటారు. బృందావన్ దాకా ఒకరు తీసుకెళ్ళి ఆయన్ని వదిలేస్తారు. వదిలేశాక ఏమవుతుంది, ఆయన చక్కగా కూర్చొని భగవంతుడి నిష్ఠతో సంకల్పం తీసుకొని భగవంతుడిని చేరుకోవాలి అనేసి ఆయన గోవింద జయ జయ గోపాల్ జయ జయ, గోవింద జయ జయ గోపాల్ జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ అని ఎంతో ప్రేమగా ఆయన చెప్తూనే, అసలు పాడుతూనే ఉండిపోతాడనమాట.
ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. సో విత్ డిటర్మినేషన్ ఆ మనసులో ఉన్న భగవంతుడిని తలుచుకుని, ఆయన రూపాన్ని తలుచుకొని, యాజ్ ఇట్ ఈస్గా ఆయన యొక్క డివోషన్, ఆయన యొక్క మొత్తం అంతా థాట్స్ అంతా కూడా ఇమర్స్డ్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, సుప్రీం లార్డ్ శ్రీకృష్ణ. సో అంత చక్కగా ఆయన ఆ పాటలు పాడుతూ ఉండగా ఒకరోజు స్వయంగా కృష్ణనే వచ్చి, మీ యొక్క పాటలు నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ వింటున్నాము, మాకు చాలా ఆనందం వేస్తుంది, మీకు మేము ఒక గిఫ్ట్ తెచ్చాము అనేసి ఒక పాట్లో మిల్క్, ఫుల్ ఆఫ్ మిల్క్ విచ్ ఇస్ క్రీమీ, విచ్ ఇస్ థిక్ అండ్ ఫ్రెష్ తెచ్చిస్తారనమాట. తీసుకోండి ప్లీజ్ తీసుకోండి అనేసి. అసలు బిల్వమంగళ ఠాకూర్ తీసుకుని, ఎవరు నువ్వు ఇంత స్వీట్గా మాట్లాడుతున్నావే, అసలు ఎక్కడ వినలేదే ఇలాంటి వాయిస్, ఎవరు నువ్వు చెప్పు అని అంటే ఆయన చెప్తారు, కృష్ణ చెప్తారు, నేనా ఇక్కడ సాధారణమైన గోపపాలకుడిని నేను ఇక్కడ అనేసి. సో దట్స్ హౌ ఎవ్రీ డే కృష్ణ వచ్చి స్వయంగా పాలు ఇస్తారనమాట బిల్వమంగళ ఠాకూర్కి తాగడానికి. ఎవ్రీ డే పాలు ఇచ్చేవారనమాట. సో అలా జరగడం వల్ల ఆయన చెప్తున్న బిల్వమంగళ ఠాకూర్ స్వయంగా భగవంతుడిని రియలైజ్ అయ్యాడు, భగవంతుడిని కళ్ళు లేకపోయినా చూడగలిగాడు. సో ఆయన చెప్తున్నారు, ముక్తి ఈజ్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏమంటున్నాడు, ముక్తి అనేది గొప్ప విషయం ఏమీ కాదు. ఎందుకంటే ముక్తి ఎప్పుడు కూడా నా పాదాల కింద ఉండి, ఓ డియర్ సర్ ప్లీజ్ యాక్సెప్ట్ మై సర్వీస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను మీకు ఏం చేయాలని ముక్తి అడుగుతూనే ఉంటుందంట శుద్ధ భక్తుల్ని. అందరూ ముక్తి కావాలనుకుంటారు, కానీ శుద్ధ భక్తులకి అదేం వద్దు వాళ్ళకి. సో బిల్వమంగళ ఠాకూర్ రాస్తున్నారు, నాకు అవేమి వద్దు, ముక్తి ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది నన్ను. ఎందుకని డివోటీలు ఎప్పుడు కానీ వీళ్ళు ముక్తిని అంత యాంగ్షియస్గా ఉండరు, ముక్తి కావాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ వాళ్ళకి ఎట్లా అంటే $1 million లాగా, ఓకేనా. ఈ ముక్తి అంతా వాళ్ళకు 10 రూపీస్ లాగా. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, 10 రూపీస్ కావాలా, $1 million కావాలా, $1 million కావాలి. సో కృష్ణ ఉన్నప్పుడు, కృష్ణనే నాకు దొరికినప్పుడు ఇంకెందుకు నాకు ఇంకేం కావాలి అనేది ఆయన స్వయంగా రాశారు బిల్వమంగళ ఠాకూర్. సో భక్తి అనేది ఎట్లా ఉండాలంటే అనిమిథ అంటే ఏ ఇంటెన్షన్ లేకుండా, ఇది నేను చేస్తున్నాను, నువ్వు నాకు అది ఇస్తాడు కృష్ణుడు, ఈ దేవతకి ఇలా చేస్తే ఇలా వస్తుంది అనేది బిజినెస్ మెంటాలిటీ. అన్నీ సరిగ్గా అయిపోయినాక మళ్ళీ భగవంతుడితో కనెక్షన్ లేదు, వదిలేస్తారు, అంతేనా. కానీ భక్తులు అలా కాదు, వాళ్ళకి ఏమీ వద్దు, వాళ్ళు ఏమీ ఆశించరు. అసలు భగవంతుడి వల్ల ఆయన ఏం కావాలంటే ఆయన ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఆయన దగ్గర లేనిదేంటి, హీఈస్ ఫుల్, హీఈస్ కంప్లీట్, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. సో ఆయన దగ్గర మనం ఏమడిగినా ఇచ్చడానికి రెడీగా ఉంటారు భగవంతుడు. కానీ మనకు అవేమి, శుద్ధ భక్తులకి అవి ఏమీ వద్దు, వాళ్ళకి కావాల్సింది కృష్ణ మాత్రమే. ఓకే. సో దెర్ ఇస్ అనదర్ స్టోరీ, ఇంకొక స్టోరీ చెప్తాను. ఒక పెద్ద ఆవిడ ఫారెస్ట్లో చెక్కలు పొయ్యి కోసము, పొయ్యిలో అప్పట్లో వాడేవాళ్ళు కదా, పొయ్యి కోసం ఆ డ్రైడ్ వుడ్ ఉంటుంది కదా, దానితో ఒక బండిల్ చేసి ఫారెస్ట్లో అన్ని దొరికినవన్నీ బండిల్ చేసి తల మీద పెట్టుకొని ఆమె వెళ్తుంది అనమాట. వెళ్తూ ఉండగా ఏమైంది, బై మిస్టేక్ అంత హెవీ లోడ్ ఏదైతే తల మీద పెట్టుకుందో అది కింద పడిపోయింది. అది కింద ఎప్పుడైతే పడిపోతుందో ఆమె, అయ్యో ఎవరు వచ్చి నన్ను కాపాడుతారు, ఇది ఎవరు తీసి నా తల మీద పెడతారు అనేసి ఆమె అనుకుంటుంది అనమాట. ఎవరన్నా వస్తారా, ఇక్కడ ఎవరున్నారు అసలు ఈ ఫారెస్ట్లో అనేసి. తర్వాత ఆమె మొత్తానికి, ఓ భగవంతుడా నన్ను కాపాడు, ప్లీజ్ ఓ భగవంతుడా నువ్వు నన్ను వచ్చి కాపాడు అంటుంది అనమాట. ఆమె ఎలా పిలుస్తుందంటే భగవంతుడు స్వయంగా కనబడతాడు. స్వయంగా కనబడినప్పుడు ఏం కావాలి, మీకేం కావాలి కోరుకో అనేసి అంటే ఆమె ఏమంటుందంటే, వచ్చేసావా, ఏం లేదు, ఇవి కింద పడిపోయాయి, దయచేసి దీన్ని తీసి మళ్ళీ నా తల మీద పెట్టు అంటుందన్నమాట. ఎంత మూర్ఖత్వమో, మన పరిస్థితి అలానే ఉంది. భగవంతుడినే ఇస్తానని ఆయన రెడీగా ఉంటే మనం ఇల్లు కావాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళకి జాబ్ కావాలి. See, these things all are distant. మనము నిజమైన సెల్ఫ్లెస్ లవ్ అనేది చూపించాలి భగవంతుడికి, విచ్ ఇస్ ఈక్వల్ టు $1 million. ఇవన్నీ చిన్నవి, ఇవి అది శుద్ధ భక్తి కాదు. ఒకటి ఎక్స్పెక్ట్ చేసి మనం భక్తి చేస్తున్నామంటే అది ఎలా శుద్ధ భక్తి అవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ భక్తి. భక్తి అంటేనే సెల్ఫ్లెస్
అన్అలాయిడ్ డివోషన్. ఏది ఎదురు చూడకుండా చేసేదే భక్తి అన్నమాట. సో ఈ విధంగా ఈ స్టోరీలో కూడా మనం తెలుసుకోవాలి, భగవంతుడే స్వయంగా వస్తే మనం ఏం అడగాలి అనేది ఫస్ట్ మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, ఏం అడగాలి ఆయన్ని అనేసి. ఓకే, సో ఈ విధంగా బృందావన్లో బిల్వమంగళ్ ఠాకూర్ ఆ టైంలో ఒక బుక్ కూడా రాశారు, కృష్ణ కర్ణామృత అని. మన శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఈ కృష్ణ కర్ణామృత మనల్ని చదవమని మనకి రికమెండ్ చేశారనమాట. అందులో బిల్వమంగళ్ ఠాకూర్ రాస్తున్నారు, ఏమని రాశారు అంటే, ఇఫ్ యూ హ్యావ్ డివోషన్ ఫిక్స్డ్ ఆన్ కృష్ణ మై లార్డ్ దెన్ వీ కెన్ ఈజీలీ సీ యూ. అంటే నిజంగానే మనకు ఫుల్ ఫోకస్ భగవంతుడి మీద, అంటే irrespective of situations, irrespective of in whatever situation we are in, మన భగవంతుడిని కానీ నిజంగానే ప్రేమతో ఆయన్ని పిలిచి ఆయనకి సేవలు అందించాము అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సీ ద లార్డ్. అంటే భగవంతుడు ఖచ్చితంగా దర్శనాన్ని ఇచ్చేస్తాడు అని బిల్వమంగళ్ ఠాకూర్ రాశారు కృష్ణ కర్ణామృతాలో. భగవంతుని చూడడం ఎంతో ఈజీ. ఎట్లా ఈజీ? వెన్ వి డూ ద సెల్ఫ్లెస్ లవ్ అంటు ద లార్డ్. సో ఏ విధంగా కనబడతారని కూడా బిల్వమంగళ్ ఠాకూర్ చెప్పారు. కైశోరమూర్తి అంటే కిషోరి అంటాం, అంటే పెళ్లి కాక ముందు ఉండే ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్లో కనబడతారనమాట భగవంతుడు. ఎందుకంటే కృష్ణ ఈజ్ ఆల్వేస్ ఎవర్ యూత్ అనమాట. మనలాగా చిన్నప్పుడు బాగా చిన్నపిల్లలాగా ఉంటాం, తర్వాత ఒక ఏజ్ మళ్ళీ ముసలి అలా అవుతాం మనము. కానీ భగవంతుడు అలా ఏజ్ అలా ఏం లేదు కదా ఆయనకి. ఈ మొత్తం సృష్టికి ముందు ఆయన ఉన్నాడు, సృష్టి తర్వాత ఆయన ఉన్నాడు. మీకు నేను కల్ప గురించి మాట్లాడుకున్నాం, దివ్య యుగాల గురించి మాట్లాడుకున్నాం, అన్ని మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దాని ముందు వెనక ఆయనే ఉన్నారు. బట్ ఆయనకి ఏజ్ అనేది ఎప్పుడు కూడా కిషోర ఏజ్, అంటే పెళ్లి కాక ముందు ఎలా ఉంటాం ఆ యంగ్ యూత్ టెండర్ ఏజ్, ఆ ఏజ్లోనే భగవంతుడు దర్శనమిస్తాడు అని బిల్వమంగళ్ ఠాకూర్ కృష్ణ కర్ణామృతంలో చెప్పారనమాట. సో వన్ షుడ్ ఫాలో భక్తి. వాట్ ఈస్ భక్తి? భక్తి మీన్స్ రెండరింగ్ సర్వీస్ అంటు ద లార్డ్ సెల్ఫ్లెస్లీ, రైట్? ఓకే, సో ఇక్కడ అందుకే ఈ శ్లోకంలో మనకు చెప్పింది, అంటే నేను ఇంతసేపు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ప్యూర్ డివోటీస్ భగవంతుణ్ణి ఏదో ఎక్స్చేంజ్ కోసం భక్తి చేయరు. నేను చేస్తుంటే నువ్వు అది ఇస్తావనే ఎక్స్చేంజ్తో భక్తి చేయరు. ఎవరైతే లెస్ ఇంటెలిజెంటో, హూఎవర్ ఆర్ ఫూలిష్, వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇది నాకు కావాలి, ఒక పర్టికులర్ థింగ్ నాకు కావాలన్నప్పుడు ఇలా చేస్తే, భగవంతుడికి ఈ విధంగా టెంకాయ కొడితే, ఈ విధంగా ఇలా చేస్తే, అలా కనుక నిజంగా చెప్పాలంటే ఒక టెంకాయ 5 రూపాయలు, ఇప్పుడు ఎంత 30 రూపీసా సంథింగ్. సో ఒక టెంకాయ కొట్టేసి భగవంతుడి దగ్గర మనకు కావాల్సిన మన కోరుకున్న విషయం జరగాలి అని అనుకున్నప్పుడు, నిజంగా భగవద్గీత శ్లోక ప్రకారం చూస్తే 30 రూపీస్ మనం ఖర్చు పెడితే 30 రూపీస్ వెనక్కి ఇవ్వాలి వాళ్ళకి భగవంతుడు. అంతే. ఏ ధామా ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా నన్ను రీచ్ అవుతారో వాళ్ళకి ఆ విధంగా నేను డిస్క్లోజ్ చేస్తాను, ఆ విధంగా వాళ్ళకి నేను రివార్డ్ ఇస్తాను అని. ఆ విధంగా చూస్తే మనం ఎంత టెంకాయలు కొట్టామో, ఎన్నిసార్లు అగరబత్తులు చూపించామో అన్నీ ఇస్తూ ఉంటాడనమాట. బట్ ఎవరైతే నిజంగానే ప్రేమను చూపిస్తారో వాళ్ళకి భగవంతుడినే ఇచ్చేస్తాడు. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దట్ ఈస్ ద డిఫరెన్స్, దట్ ఈస్ కాల్డ్ భక్తి. ఓకే, సో మనము ద లార్డ్స్ మర్సీ, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? భగవంతుడి యొక్క దయ అనేది ప్రతి ఒక్క జీవికి ఒకేలాగా ఓపెన్గా ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? మనలోనే ప్రాబ్లం. వీఆర్ రిలక్టెంట్ టు యాక్సెప్ట్ దట్ మర్సీ ఆఫ్ ద లార్డ్. మనకి రెడీగా లేదు, దాని యొక్క గొప్పతనం తెలియట్లేదు మనం ఇంకా ఈ బురదలోనే బాగుంది అని ఇక్కడే ఉంటుంటాం. ఆ తల మీద ఆ బండలు, ఆమె అడిగింది కదా, అక్కడ ఉండే బండలు తీసిన తల మీద పెట్టు, అంత బరువు బాధ్యతలు ఇంకా మోయాలని ఆశ మనకి. ఆశకు తగ్గట్టే ఆయన సరే మోయి అని ఎత్తి పెట్టాడు, సరే మోయి అనేసి. తెలివైన వాళ్ళు భగవద్గీత చదువుకుతారు, భగవద్గీత వింటారు, భగవద్గీతాన్ని ప్రాక్టీస్ చేయడానికి లైఫ్లో ప్రయత్నిస్తారు. నేను చాలా వరకు చూస్తాను, మనిషి బతికేటప్పుడు బతుకున్న రోజులు భగవద్గీత చదవాలి, భగవద్గీత గురించి తెలుసుకోవాలి, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యావ్ సీన్ చనిపోయినప్పుడు భగవద్గీత శ్లోకాలు పెట్టేయడము. ఏం ప్రయోజనం? అప్పుడు ఏం చేయగలుగుతాం?
ఆలోచించాలి. అసలు మనం మినిమం కామన్ సెన్స్ ఇవి మీకు తెలుసు, అందరికీ తెలుసు భగవద్గీత చాలా మంచిది, అందరూ తెలుసు. అందుకే కదా చనిపోయినప్పుడు పెట్టేస్తున్నారు, స్పీకర్లో పెట్టేస్తారు చక్కగా. చనిపోయినప్పుడు కాదు పెట్టాల్సింది, బతుకున్నప్పుడు భగవద్గీతని మనం యూజ్ చేయాలి, లైఫ్లో ప్రాక్టికల్గా మనం ఫాలో అవ్వాలి, బతకాలి మనం భగవద్గీతని. యాజ్ ఇట్ ఈస్గా వీ హ్యావ్ టు లివ్ భగవద్గీత. యూ అండర్స్టాండ్? సో దట్స్ వై ఈ విషయాలు తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని వదిలేసి చిన్నవి ఇల్లు కావాలి, పెద్ద బంగ్లా కావాలి, అది తర్వాత ఇంకోటి ఏమైనా కావాలి, ఆ కోరికలు తగ్గట్టు ఎన్ని రోజులు నీ కోరికలు, ఎంత కోరికలు నీకు పెరుగుతూ ఉంటుందో అంతకంత ఇస్తూనే ఉంటాడు. నువ్వు ఇంకా కూడా బాగుంది, ఈ జీవితమే బాగుంది అని మనం ఇంకా అట్లనే మాయలో భ్రమలో ఉండిపోతాం, రైట్? సరే, అలానే ఇప్పుడు ఆ లాస్ట్ లైన్, ఆ శ్లోకాలు మనం ఏదైతే చెప్పుకున్నామో లాస్ట్ లైన్ అప్పుడు అర్థమైంది కదా మీకు. భగవంతుడు ఎవరికి పార్షియల్గా ఉండరు అనే విషయము మనం మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు నా వేద కశ్చిత్ భగవన్స్ చికిత్సితం అంటే ఆయన యొక్క పాస్ట్ టైమ్స్. సరే, దాని గురించి మాట్లాడదాం. అంటే మీ యొక్క పాస్ట్ టైమ్స్ అర్థం కాదు, మీరు ఎందుకు వస్తారో అర్థం కాదు, అసలు మాకు కన్ఫ్యూజ్డ్గా ఉంది అనేసి చెప్పారు కదా కుంతి మహారాణి. దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు భగవంతుడు యూజువల్గా ఎందుకు వస్తారంటే రెండు విషయాలు. ఒకటి భక్తుల్ని కాపాడడానికి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 4.8 భగవద్గీత. సో భక్తుల్ని కాపాడడానికి, డీమన్స్ ఎవరైతే భక్తుల్ని కష్టపెడుతున్నారో వాళ్ళని చంపడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగంగా మళ్ళీ వస్తూనే ఉంటాను అనేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఒక విషయం అవుతుంది, ఇక్కడ మనకు ఒక మనకు కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఎందుకంటే విదంబనం అనే వర్డ్ ఉంది ఈ శ్లోకాలు. విదంబనం అంటే కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే చూడండి, ఎవరైతే నిజమైన సెల్ఫ్లెస్ అనలాయ్ డివోషన్ భగవంతుడికి చేస్తున్నారో, ఏది ఎదురు చూడకుండా, ఒక టైంకి కృష్ణుడికి ప్రసాదం పెట్టాలంటే కృష్ణుడికి ప్రసాదం పెడతాము, అది మనం తినాలని కాదు, కృష్ణుడికి టైంకి పెట్టాలి, ఆయన వచ్చేసాడు, సో ఆయనకి పెట్టాలి, ఆయన హ్యాపీ అవ్వడానికి, ఆయన హ్యాపీనెస్ మనం ఎదురు చూస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్లెస్ సర్వీస్. ఓకే, అది మనకు ప్రభుపాద్ వారు ఎలాగో మనకు అది చెప్పారు, మనకు నేర్పించారు. మనకేం తెలుసు, మనకేం తెలియదు, బట్ ప్రభుపాద్ హ్యాస్ టాట్ దాట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్డ్గా ఉందంటే, డివోటీస్ ఆల్రెడీ ఇలాంటి జీవితాన్ని బతుకుతూ ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఈ హ్యూమన్ లైఫ్లోనే వాళ్ళకు ముక్తి వచ్చేసినట్టే, దే ఆర్ డెలివర్డ్. అప్పుడు అంత ఆనందంగా ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్న ఈ త్రిగుణాలు వాళ్ళ మీద వచ్చినా, ఈ క్లేశాలు వాళ్ళ మీద వచ్చినా వాళ్ళు అది ఏమాత్రం డిస్టర్బ్ అవ్వరు. అలాంటప్పుడు వాళ్ళు ఆల్రెడీ డెలివర్డ్ కదా. మరి భగవంతుడు పరిత్రాణాయ సాధున, పరిత్రాణ అంటే టు డెలివర్ ద సాధుస్. చూడండి, ఇక్కడ సాధుస్ అన్నమాట. ఈ సాధుస్ అనేది కొంతమంది ఇంటర్ప్రిట్ చేస్తారు. సాధుస్ అంటే ఎవరైతే మంచిగా, ఆనెస్ట్గా, సిన్సియర్గా, మారల్ వాల్యూస్తో బతుకుతారో, నలుగురికి మంచి చేస్తారో వాళ్ళందరూ సాధుస్ అనేసి అంటారు. నో, సాధు అంటే డివోటీ, ప్యూర్ డివోటీ. సాధు అంటే ప్యూర్ డివోటీ. మంచి చేయడం కాదు, నాట్ దట్ ప్లాట్ఫామ్. మనం మంచి చేసే ప్లాట్ఫామ్లో లేదు, చెడు చేసే ప్లాట్ఫామ్లో లేదు. మనం ఏ పని చేయము, మనం చేసేదంతా కృష్ణ కాన్షియస్నెస్. మనము ఏ పని చేసినా భగవంతుడు సంతృప్తి పడతాడు అనే ఆలోచన చేస్తాం కాబట్టి మనకు కర్మనే లేదు చెప్పాలంటే. సో సాధుస్ అంటే ఎవరు? వాళ్ళు ప్రతి విషయాన్ని భగవంతుడి యొక్క ఆనందాని కోసం చేసేవాళ్ళు. ఓకేనా? సో ఈ సాధువులకి డెలివరెన్స్ కోసం, వాళ్ళని డెలివర్ చేయడానికి నేను వస్తాను అని చెప్పారు. ఇప్పుడు మనకు అర్థం కాలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం అటువంటి జీవితం ఎవరైతే గడుపుతున్నారో వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారు. అసలు వాళ్ళ ఆనందము చెప్తే, శ్రీమతి రాధారాణి చెప్పినట్టు, కృష్ణకు చెప్పినట్టు ఈ పండు స్వీట్గా ఉంది అనేసి కృష్ణ చెప్తే, ఎలా స్వీట్గా ఉందంటే అది ఎలా నేను చెప్పగలుగుతాను, నువ్వు తింటే నీకు తెలుస్తుంది అనేసి కృష్ణకు చెప్తారు కదా రాధారాణి. అలానే మనం ఈ ఆనందాన్ని చెప్పలేము. ఎవరైతే అనుభవిస్తారో, నిజంగా ఇలాంటి జీవితాన్ని బతికి చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆల్రెడీ మనం మెటీరియల్ కంటామినేషన్ నుంచి బయటపడతాం. ఆల్రెడీ వీఆర్ డెలివర్డ్. బతుకుతుండగానే మనకు మోక్ష వచ్చినట్టే. సో మళ్ళీ భగవంతుడు పరిత్రాణాయ అని ఎందుకు చెప్పారు? ఆలోచించారు ఎప్పుడన్నా? మళ్ళీ భగవంతుడు పరిత్రాణ అంటే హీఈస్ కమింగ్ టు డెలివర్ అన్నారు. సో ద ఆన్సర్ ఈస్
భక్తులకి ఈ మెటీరియల్ కంటామినేషన్ గురించి ఏ రోజు వాళ్ళకి ఏ బాధ లేదు. వాళ్ళకున్న బాధ అంతా భగవంతుని చూడాలి, భగవంతుని ఏదో ఒక రోజన్నా ఫేస్ టు ఫేస్ చూడాలి, వాళ్ళ యొక్క తపనంతా అదే. సో వాళ్ళంతా యాంగ్షియస్గా ఉంటారు కదా, క్యూరియస్గా భగవంతుని చూడాలి చూడాలి చూడాలి. ఆ క్యూరియాసిటీ నుంచి వాళ్ళని డెలివర్ చేయడానికి భగవంతుడు వస్తాడు. డిడ్ యు గెట్ దట్ పాయింట్? సో భగవంతుడు ఎందుకు డెలివర్ చేయడానికి, సాధువులను ఎలా డెలివర్ చేస్తారు? వాళ్ళకి ఫేస్ టు ఫేస్ కనబడతారనమాట. సో అదనమాట. అలానే వినాశాయ చ దుష్కృతం ఉంది అంటే భగవంతుడికి ఎవరికి మన యొక్క శ్లోకాలు, ఈరోజు మనం మాట్లాడుకున్న శ్లోకాలు, భగవంతుడికి ఫ్రెండ్ అనేవారు లేదు. నా యశ్య కశ్చిత్ దయితో అస్తి కర్హిచిత్ ద్వేష్యశ్చ యస్మిన్ విషమా మథర్ నృణాం. భగవంతుడికి ఫ్రెండ్స్ అనేవారు లేరు, ఎనిమీస్ అనేవారు లేదు, అందరినీ ఒకేలాగా ఉంటారు, ఈక్వల్గా చూస్తారు అని. మరి ఇక్కడ ఆయన ఏమంటున్నారు? డివోటీస్కి ఎవరైతే కష్టం పెడతారో వాళ్ళని నేను చంపడానికి వస్తాను అంటున్నారు. అంటే ఇక్కడ ఎట్లా అంటే, ఒక అమ్మ తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేశారనుకోండి, మీరే చెప్పండి, మీరు ఏం చేస్తారు? ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, వాళ్ళు వినకపోతే ఏం చేస్తారు? కొంచెం గట్టిగా చెప్తారా? అలా కూడా వినకపోతే ఏం చేస్తారు? కొట్టి చెప్తారా? వాళ్ళని కొడుతున్నారు, మీకు బాధ వేస్తుంది, అయినా కొట్టి చెప్తేనే వింటాడేమో. ఇంకా యూనో వెన్ దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అది చేస్తాం మనం. ఓకే, అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారండి. సిమిలర్లీ భగవంతుడు ఈ డీమన్స్ ఎవరైతే డివోటీస్ని అన్ఫేవరబుల్గా ఉన్నారో వాళ్ళని కూడా దండిస్తాడనమాట. యాక్చువల్గా దండించడం కూడా ప్రేమతోనే, అంతే కదా. ఇప్పుడు అమ్మ నాన్న పిల్లల్ని కొడుతున్నారంటే వాళ్ళకి ప్రేమ లేదనా? ప్రేమ ఉందనే కదా, వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి పట్టించుకుంటున్నారు, వాళ్ళని కరెక్ట్ చేస్తున్నారు. అలానే భగవంతుడు ఎనిమీస్ అంటే డివోటీస్కి అన్ఫేవరబుల్గా ఉన్న డీమన్స్ని కూడా వాళ్ళని చంపి వాళ్ళకి బుద్ధి చెప్తున్నారు. వాళ్ళు ఉన్న డెమినాయిక్ క్వాలిటీస్ని చంపి వాళ్ళకి బుద్ధి చెప్తున్నారు. సో అందుకే మీరు శ్రీమద్ భాగవతంలో చూసారు అంటే ఉద్ధవ చెప్తారనమాట. ఉద్ధవ విదురాకు చెప్తారు, అసలు భగవంతుడు ఎంత దయ చూపిస్తారు. అసలు ఒకరోజు పూతన వచ్చింది, అప్పుడే కృష్ణుడికి 3 రోజులు, అప్పుడే పుట్టి 3 రోజులైంది అంతే, 3 రోజుల బిడ్డ పూతన వస్తుంది. ఈ లక్ష్మీదేవి లాగా చక్కగా వస్తుంది, వాళ్ళ చేతిలో లోటస్ ఫ్లవర్ పెట్టుకుని. అందరూ అక్కడ ఉండే వాళ్ళంతా ఆశ్చర్య, ఎంత అద్భుతంగా ఉంది, ఒకవేళ గాడెస్ లక్ష్మీదేవినే వచ్చేసిందా అనేసి అనుకుంటారు వీళ్ళందరూ, మదర్ లక్ష్మి వచ్చేసారా అని. సో అడిగితే నేను వచ్చాను, నా యొక్క పాలు కనుక తాగారంటే ఏ బిడ్డైనా నా పాలు తాగితే వాళ్ళకి ఎప్పుడు చావనేది ఉండదు, వాళ్ళు చాలా బాగా ఉంటారు అనేసి అన్నప్పుడు వీళ్ళు ఒప్పుకుంటారు. పాపం వాళ్ళ అమాయకులు కదా, వ్రజవాసస్, ఎవరిని నిందించడం కానీ, ఎవరిని చేయి చూపించడం కానీ, దే డోంట్ నో దోస్ థింగ్స్. దే ఆర్ సో ఇన్నోసెంట్ అండ్ ప్యూర్ సింపుల్ హార్టెడ్ పీపుల్. సో వాళ్ళు నమ్మేస్తారు. సో వాళ్ళు నమ్మడం వల్ల ఏమవుతుంది, ఆమె వెళ్ళి లోపలికి వెళ్ళి కృష్ణుని తీసుకొని, నువ్వేనా కృష్ణ, సరే నేను చంపేస్తానని ఎంతో ధైర్యంగా తీసుకుంటుంది. రైట్, తీసుకొని చంపుదాం అనుకునే లోపల పాలు ఇస్తుంది అనమాట. చూడు, నేను మొత్తం విషం అంతా, పాయిజనస్ స్నేక్ యొక్క విషం అంతా బ్రెస్ట్లో పెట్టుకొని వస్తుంది అనమాట. ఎప్పుడైతే పాలు ఇస్తుందో ఆమె అనుకుంటుంది కృష్ణ చనిపోతాడు, నేను చంపేస్తాను అని. కానీ ఎప్పుడైతే కృష్ణ పాలు తాగడం మొదలెడతాడో ప్రాణమే, అంటే ఆ పాలతో పాటు ప్రాణాన్నే లాగేస్తాడనమాట. అంతే, నిజస్వరూపం బయటకు వస్తుంది. సో ఇక్కడ ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, కృష్ణ దగ్గర వెళ్ళినప్పుడు ఎంత మనం యాక్షన్ చేసినా, మనం బయట ప్రపంచానికి మనం ఇట్లా చూపించుకున్నా, కృష్ణుడికి మాత్రం ఎప్పుడైతే మనం కృష్ణతో ఉన్నాం అంటే ఆబ్వియస్లీ ఎవ్రీవన్ ఇస్ విత్ కృష్ణ, మనసులో ఆయన ఉన్నాడు. మనం బయట ప్రపంచానికి వేరే విధంగా ఉండొచ్చు, కానీ కృష్ణుడికి, మనసులో ఉన్న కృష్ణుడికి మనం ఏంటో తెలుసు. సో పూతన ఎలా ఉన్నా కూడా బయట ఎప్పుడైతే కృష్ణుడిని అప్రోచ్ అయిందో ఆమె నిజస్వరూపం బయట అట్లే ఒక డీమన్ లాగా, రాక్షసులాగా అయిపోతుంది. వెంటనే అంత అద్భుతమైన శరీరం వదిలి పెద్ద రాక్షసి అయిపోతుంది. సో ఆ క్షణంలో కూడా కృష్ణ ఇంత చంపడానికి వచ్చినా కూడా ఆయన ఎంతో దయతో, నేను ఎంతైనా పాలు తాగాను కదా, నాకు తల్లితో సమానం అనేసి ఆమెను కూడా డెలివర్ చేస్తారు. ఈ విషయాన్ని ఉద్ధవ తలుచుకుంటాడనమాట, భగవంతుడికి ఎంత దయ ఉంటుంది అనేసి విదురాత చెప్తాడనమాట. ఓకే, ఇప్పుడు నా యశ్య కశ్చిత్ దయితోస్తి అంటే, దయిత అంటే ఫేవర్. ఆయనకి ఫేవర్ ఎవరు చేయాల్సిన అవసరం లేదు,
ఆయన మీద ఎవరు ఆయనకి ఎనిమీస్ లేరు. అంటే ఎందుకు అంటే హీఈస్ ఆల్ పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదో తక్కువ ఉంది, నా దగ్గర మనీ లేదనుకోండి, అసలు ఐఎమ్ సో పూర్, వెరీ వెరీ పూర్. అప్పుడు నేనేం చేస్తాను, ఐ నీడ్ సమ్ మనీ, ఐ విల్ గో అండ్ ఆస్క్ సమ్ వన్, ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తారా. సో ఇట్ మీన్స్ ఐఎమ్ ఇంపర్ఫెక్ట్, నా దగ్గర లేదు, ఐఎమ్ ఇంపర్ఫెక్ట్, సో ఐఎమ్ ఆస్కింగ్ సమ్ వన్. వాట్ అబౌట్ కృష్ణ? ఈజ్ ఇంపర్ఫెక్ట్, హీఈస్ ఆల్ పర్ఫెక్ట్. ఆయన దగ్గర లేదంటూ లేదు. ఆయనకి ఏం కావాలి మన దగ్గర? సో హీ డజంట్ నీడ్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ అస్, హీ డజంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ నార్ ఎనిమిటీ. ఓకే, సో భగవంతుడు ఏమి మన దగ్గర నుంచి ఆశించడు. అలాంటప్పుడు ఇప్పుడు మీకు క్వశ్చన్ వస్తుంది, మరి ఎందుకు మనము ఈవెన్ మన ఇస్కాన్లో ఎంత అద్భుతంగా రెడీ చేస్తారు భగవంతుడిని, ఎంత చక్కగా, అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంత బాగా వితిన్ 1 hour టైమా, మంగళారతి నుంచి దర్శనార్థి టైం లోపల. మార్నింగ్ మంగళారతి 4:30కి ఒక దర్శనము, నైట్ డ్రెస్తో ఉంటారు భగవంతుడు, చక్కగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. 7:30కి అంతా ఎంతో రాజులా కనబడతాడు, ద్వారకాధీష్లా కనబడతాడు భగవంతుడు. పొద్దున్న 4:30కి చూసినప్పుడు గోపబాలకుడు లాగా సింపుల్గా ఉంటాడు అనమాట. 7:30కి ఎప్పుడైతే మనం శృంగారాతి చూస్తామో, మై గాడ్, హీ లుక్స్ లైక్ ఏ కింగ్. ఓకే, శ్రీమతి రాధారాణి యాజ్ క్వీన్ ఆఫ్ ఆల్ ద యూనివర్స్. ఎంత అద్భుతంగా రెడీ చేస్తారు. మరి ఎందుకు అది రెడీ చేయాల్సిన అవసరం? భగవంతుడికి ఏది అవసరం లేనప్పుడు ఎందుకు రెడీ చేయాలి, ఏం అవసరము అని మీరు అడగచ్చు. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక మిర్రర్ ఉంది, నేను చక్కగా రెడీ అయ్యి నేను మిర్రర్లో వెళ్ళి చూసాను అనుకో, నాకేం కనబడుతుంది? చక్కగా రెడీ అయిన నా మొహమే కదా కనబడుతుంది. ఇఫ్ ఐ డెకరేట్ మై సెల్ఫ్ అండ్ లుక్ ఇన్ టు మిర్రర్, ఐ విల్ సీ ద సేమ్. నేను ఏమున్నానో, ఎలా ఉన్నానో అలానే నాకు కనబడతాను. So the image will be reflected there, right? So the same point is applied here. భగవంతుడిని ఎప్పుడైతే మనం డెకరేట్ చేస్తామో, ఎందుకంటే మనం వచ్చి భగవంతుడి యొక్క రిఫ్లెక్షన్స్. ఓకే, భగవంతుడి యొక్క రిఫ్లెక్షన్. మనకి ఎలా చేతులు ఉందో, మనకి ఎలా కాళ్ళు ఉందో, మనకి ఎలా తల ఉందో, సేమ్ భగవంతుడు కూడా అలానే ఉన్నారు. కాకపోతే మనం ఫైనట్, ఆయన ఇన్ఫినిట్. ఓకే, సో ఆయన యొక్క రిఫ్లెక్షన్ మనం కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడిని డెకరేట్ చేసామో, ఒరిజినల్ పర్సనాలిటీని డెకరేట్ చేస్తామో, మన మనసు కూడా డెకరేట్ అవుతుంది. మనము ఎంతో ఆనందపడతాం, మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది. నిజమా కాదా చెప్పండి? మనం ఎప్పుడైతే వెళ్ళి దర్శనం చూస్తామో, అంత అద్భుతమైన ఎంత అద్భుతంగా అలంకరించిన భగవంతుడిని ఆ కళ్ళతో చూసినప్పుడు నిజంగా ఆ కళ్ళకి సార్థకమైనట్టు ఉంటుంది, అసలు ఫీస్ట్ లాగా ఉంటుంది, రైట్? సో వీఆర్ గెటింగ్ ప్లీజ్డ్, వీఆర్ గెటింగ్ హ్యాపీ. యాక్చువల్గా భగవంతుడికి మనం కొంతమంది అంటారు, ఎందుకు ఇంత అభిషేకాలు చేస్తారు? వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి శాస్త్రజ్ఞానం లేదు, వాళ్ళకి అర్థం కాదు. అదేదో పూర్ పీపుల్కి చేయొచ్చు కదా ఆ దానం అంతా అంటారు. ఎంత ఫూలిష్నెస్. యాక్చువల్గా భగవంతుడు ఏ ఒక్క జీవిని కూడా ఆకలితో ఉండమని చెప్పలే. ప్రతి ఒక్కరికి అన్ని సఫిషియెంట్గా ఇచ్చాడు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? మనలో ఉంది. అత్యాస మనకి. చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్ మీకు. ఇప్పుడు గ్రెయిన్స్ వేసామంటే, గింజలు వేస్తే బర్డ్స్ అని వచ్చి కొంచెం వాటికి ఎంత కావాలో అవి తీసుకొని పోతాయి. అదే ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ గ్రెయిన్స్ ఇక్కడ పెడితే ఒక మనిషి చూసాడు, ఆ మనిషి తీసుకెళ్ళిపోతాడు మొత్తం బ్యాగ్ ఫుల్ ఆఫ్ గ్రెయిన్స్. పక్కన గురించి ఆలోచించడు, తనకి ఎంత కావాలో అంత తీసుకెళ్ళొచ్చు కదా. సో దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. ఆ విధంగా ఇక్కడ లోకంలో అందరూ ఉన్నారు కాబట్టి, శాస్త్రానుసారంగా ఎవరు బతకట్లేదు కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్. అప్పుడు ఏమవుతుంది? అందరికీ అన్నం ఎక్కడ దొరుకుతుంది? సో ఇట్స్ అవర్ ప్రాబ్లం, భగవంతుడి యొక్క ప్రాబ్లం కాదు. సో భగవంతుడి యొక్క అభిషేకం చూసామంటే జన్మ తరిస్తుంది మనకి. ఆయనకి ఎంత చేసినా సరిపోదు. అసలు ఆయన మన నుంచి ఏమి ఆశించట్లే, కానీ మనం ఆయన చేసినప్పుడు మనం ప్యూరిఫై అవుతున్నాం. ఆ అలంకరణ చూసినప్పుడు మన కళ్ళు ప్యూరిఫై అవుతుంది. ఆయన యొక్క గ్లోరీస్ విన్నప్పుడు, ఆయన కథలు విన్నప్పుడు మన చెవులు ప్యూరిఫై అవుతుంది. ఆయన ప్రసాదం తిన్నప్పుడు మన నాలుక, మన సెన్సెస్ అన్ని ప్యూరిఫై అవుతుంది. ఇట్స్ ఆల్ ఫర్ ద సేక్ ఆఫ్ అస్. అండ్ శ్రీల ప్రభుపాద మనకి ఎంత చక్కగా చెప్పారు, ఎలా భక్తియుక్త సేవలో మన ఇంద్రియాలను నిమగ్నం చెయ్యాలన్న విషయం ప్రభుపాద మనకి ఎంతో చక్కగా. అది స్పూన్ ఫీడింగ్ అంటారు కదా, ఉల్చి పెడతాం, అదే అరటిపండు ఉల్చి ఇవ్వడం, అలా ఇచ్చారనమాట మనకి చక్కగా, ఇలా చెయ్యండి అని. అయినా మనం చేయడం కష్టం. అందుకే మిగతా యుగాల్లో అంతా
ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయాలి, యజ్ఞాలు చేయాలి, అప్పుడు కానీ భగవంతుడు కనబడ్డు. కానీ ఈ యుగంలో మీరు ఏం చేయొద్దండి, జస్ట్ నా నామాన్ని తీసుకోండి, సింప్లీ టేక్ మై నేమ్. ఎందుకన్నాడు? ఎందుకంటే మనం భగవంతుని నామం తీసుకోవడమే మనకు కష్టం. అందుకే సింప్లీ టేక్ మై నేమ్, ఎందుకంటే అదే కష్టం కాబట్టి అలా చెప్పారనమాట. అర్థమైందా? అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది జపం చేయండి. చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. ఈరోజు ఒక డివోటీతో మాట్లాడుతూ ఉండగా దట్ ప్రభు టోల్డ్ మీ చాలా అద్భుతమైన విషయము. ప్రభుపాద మనకి చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ అని చెప్పారు. ఎందుకు బీ హ్యాపీ? ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో కళ్ళతో, దాన్నే ఆ థాట్సే మన మైండ్లోకి ఉంటుంది. ఆ థాట్సే యాక్షన్లోకి పెట్టాలనేసి మన మైండ్ మనకు చెప్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తామో, భగవంతుడి హరే కృష్ణ మహామంత్ర ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ ది ఎనర్జీ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ గోలోక. ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్. భగవంతుడే స్వయంగా. ఆ నామానికి భగవంతుడికి తేడా లేదని మనం మాట్లాడుకున్నాం. సో ఎవరైతే తేడా ఉందని అనుకుంటున్నారో వాళ్ళకి నిజంగా భగవంతుడి మీద నమ్మకమే లేదు. దే ఆర్ ఏథిస్ట్. ఓకే, సో అటువంటి ఎనర్జీ ఏదైతే వస్తుందో గోలోక నుంచి, ఎప్పుడైతే మనం ఆ హరే కృష్ణ మహామంత్రం మనం జపం చేస్తున్నాం, అంత దివ్యమైన మహామంత్రాన్ని జపం చేస్తున్నామో, భగవంతుడి యొక్క ఎనర్జీ, హూ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ కృష్ణ? కృష్ణ యొక్క ఎనర్జీ ఎవరు? మనందరికీ ఎనర్జీ కృష్ణ అయితే కృష్ణకి ఎనర్జీ ఎవరు? శ్రీమతి రాధారాణి. సో శ్రీమతి రాధారాణి ఒక మూడ్ మనలోకి వస్తుంది ఎప్పుడైతే when we are chanting Hare Krishna Mahamantra. What is happening? The mood of Srimati Radharani is coming into us directly. What is the mood of Srimati Radharani? Always serve Krishna. ఎప్పుడు కృష్ణకి సర్వ్ చేయడమే ఆమె యొక్క మూడ్. అందుకే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర మనం మాట్లాడుకున్నాం. ఓ లార్డ్, ఓ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్, ప్లీజ్ ఆల్వేస్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ డివోషనల్ సర్వీస్ అనేసే కదా దాని యొక్క అర్థము. దట్స్ ఇట్. రాధారాణి యొక్క మూడ్ మనలోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా మన డివోషనల్ సర్వీస్ పక్కే మన మైండ్ మొగ్గు చూపిస్తుంది. మన మైండ్ ఎప్పుడు కూడా, అంటే మన ఇంద్రియాలు కూడా భగవంతుడి యొక్క సేవలోనే కంప్లీట్గా నిమగ్నం అవుతుంది అనమాట. సీ వండర్ఫుల్ థాట్ ఒక ప్రభు నాకు షేర్ చేశారు. ఐ వాజ్ సో అస్టనిష్డ్. మనకి చాలా విషయాలు మనం వింటూనే ఉంటాం, కానీ మళ్ళీ మళ్ళీ వినాలి. ఇదంతా ఒకే విషయమే. దేవాదేవుడు సుప్రీం లార్డ్ ఇస్ కృష్ణ. ఆయనకి మనం అన్ని వదిలి, ఆయన అన్ని ధర్మాలను వదిలి ఆయన యొక్క పాదాలు పట్టుకోవాలి. ఇదే విషయాన్ని మనం ప్రతి క్లాస్లో మాట్లాడుకుంటున్నాం, కానీ అది ఎంతవరకు లోపలికి వెళ్తుందో తెలీదు. బట్ మళ్ళీ 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 అదే చెప్పబోతున్నాను నేను. కానీ సో దాట్ ఏదో ఒక రోజు మన అందరి మనసులో మీకు నాకు అది లోపలికి వెళ్ళి చేరుతుంది అనేసి. ఎందుకంటే ఎన్నో జన్మల పాపాలు ఉంటాయి కదా, ఆ పాపకర్మలు అవి వదులుకోవాలంటే అంత ఈజీ కాదు. భగవంతుడు కావాలన్నప్పుడు అది మన చేతిలో లేదు. భగవంతుడే మన మీద దయ చూపిస్తేనే అది కుదురుతుంది. సో లెట్స్ ఆల్ బెగ్ ద లార్డ్ టు ఆల్వేస్ బీ ఇన్ హిస్ సర్వీస్. ఓకే, సో నేనేం చెప్తున్నానంటే, భగవంతుడికి మనము చాలా అద్భుతమైన భోగ అంటే ప్యాలెటబుల్ డిషెస్, ఎన్నో రకాల ప్రసాదాలు పెడతాం. ప్రసాదం అంటే మనం తీసుకునేటప్పుడు, భగవంతుడికి పెట్టేటప్పుడు దాన్ని భోగ అంటాం. సో మెనీ వెరైటీస్ ఆఫ్ భోగ భగవంతుడికి మనం పెడతాం. అసలు ఇలాంటి ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనేసి చాలామంది ఆశ్చర్యపోతారనమాట. ఆయనకి చేయడం వల్ల మనం అలాంటి ప్రసాదం ఎంత కొంత తినగలుగుతున్నాం. అలానే ఆయన డెకరేట్ చేసిన ఆయన చూడడం వల్ల మనం కళ్ళు సాటిస్ఫై అవుతుంది, మన మనసు సాటిస్ఫై అవుతుంది. ఎన్నో రకాలుగా మనకే అంత మంచి జరుగుతుంది. ఓకే, భగవంతుడికి ఆయన చెప్తారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలేసి నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మీ పాపాలంతా నేను తీసేసుకుని మోక్షాన్ని ఇస్తాను. అసలు మీరు ఏమనుకుంటున్నారు? భగవంతుడికి ఏమైనా సర్వెంట్స్ లేదనుకుంటున్నారా ఈ లోకంలో? ఆయన అనుకుంటే లక్షలు, మిలియన్స్, బిలియన్స్, ఎన్నో సర్వెంట్స్ ఆయనకు ఆల్రెడీ ఉన్నారు. మనం ఆయన సర్వెంట్ అవ్వాలనేసి ఆయనేమి మనల్ని రండి నాకు సర్వెంట్స్ లేరు వచ్చేయండి అని అక్కడ చెప్పట్లేదు. ఆయన భగవద్గీత శ్లోకంలో కొంతమంది అడుగుతారు, ఏంటి కృష్ణ ఆల్వేస్ హీ ఆస్క్స్ టు సరెండర్ అనేసి. వన్స్ యూ సరెండర్ ఓన్లీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్. హూ ఇస్ కృష్ణ, వాట్ ఈస్ భక్తియుక్త సేవ. సరెండరే అవ్వకుండా, ఇప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి మీరు సరెండరెన్సే లేకుండా ఆయన చెప్పేది వినాలంటే ఎలా అర్థమవుతుంది మీకు? ఫస్ట్ యూ హ్యావ్ టు సరెండర్ అండ్ యూ హ్యావ్ టు టేక్ హిస్ షెల్టర్. కంప్లీట్గా మీరే మాకు మొత్తం, మీరే మా ప్రొటెక్షన్ అని నమ్మి మనం కూర్చున్నప్పుడు అప్పుడు మనకు అన్ని
అది ఫ్లో అవుతుంది అనమాట వాళ్ళ దగ్గర నుంచి, రైట్. తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. చాలా హంబుల్గా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర మనం వెళ్ళి మనం ఆఫర్ చేస్తే ఒబీసెన్సెస్, అప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానం అంతా మనకి ఫ్లో అవుతుంది. వాళ్ళు మనకి ఎంతో దయతో గురువు అనేవారు మనకి జ్ఞానాన్ని ఇస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరెండరెన్స్ షుడ్ బి దేర్. సరెండరెన్స్ లేకపోతే ఎలా తెలుస్తుంది? మనం ఏమన్నా కృష్ణ ఈరోజు ఒక వీడియో పెట్టారు కదా గ్రూప్లో, వేణుగీత పాడిన వెంటనే పాలు రావడానికి, పాలు పితికితేనే వస్తుంది ఎంత ఫుల్గా ఉన్నా కూడా. సో అలా భగవంతుడిని సరెండర్ అవుతేనే భగవంతుడు ఎవరో మనం ఏంటో అన్నీ అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వాలిటీ ఉండాలి మనకి. సరెండర్ అవ్వకుండా ఎలా తెలుసుకుంటాం భగవంతుడిని? సో ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. భగవంతుడు ఎందుకు అర్జునుడికే మొత్తము ఇది యూనివర్సల్ ఫామ్ ఎందుకు చూపించారు? బికాస్ అర్జున ఇస్ అ గ్రేట్ డివోటీ. అసలు హీ వాజ్ సో సబ్మిసివ్, హీ సరెండర్డ్ టు ద లార్డ్ యాజ్ ఎ డిసైపుల్. అలా ఉన్నారు కాబట్టి ఆయన మొత్తం అంతా యూనివర్సల్ ఫామ్ని చూపించారు. ఓకే, సో మనము భగవంతుడికి సేవ చేయడం అనేది ఒక గొప్ప పొజిషన్. ఓకే, ఆ భగవంతుడి కనుక మనము సేవ చేసామంటే నిజంగా మన యొక్క జీవితం మన జీవితాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్టు, మనం నిజంగా మనల్ని సేవ్ చేసుకున్నట్టు. ఓకే, అండ్ మనం చూస్తాము చాలా వరకు రోడ్లో ఎంతోమంది పాపము ఇల్లు లేకుండా, అసలు లైఫ్లో ఒక గమ్యమే లేకుండా, ఒక హోపే లేకుండా బతుకుతారు. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఒకవేళ బై మిస్టేక్ దే కమ్ టు నో అబౌట్ భగవద్గీత, అసలు వాళ్ళకి దే విల్ బికమ్ హోప్ఫుల్. లైఫ్ యొక్క గమ్యం తెలిసిపోతుంది, ఏం చేరుకోవాలి ఏంటి, మొత్తం కష్టాలన్నీ వెళ్ళిపోతాయి అనమాట. దట్ ఈస్ ద సీక్రెట్. ఇఫ్ యూ కమ్ టు నో ద గీతా విజ్డమ్ వాట్ కృష్ణ ఇస్ టెల్లింగ్ us, then there will be no confusion, no lamentation. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, డివోటీస్ షుడ్ బి ఆల్వేస్ హ్యాపీ. దట్ ఈస్ ద సిమ్టమ్ ఆఫ్ ఎ డివోటీ. దట్స్ వాట్ ఐ రియలైజ్డ్. ఒక డివోటీ బాధగా ఉన్నారు అని అంటే వాళ్ళు ఆ క్షణం భగవంతుని వదిలేశారు. అంటే భగవంతుని యొక్క కనెక్షన్లో మేబీ దే ఆర్ నాట్ ఇన్ అసోసియేషన్ విత్ ద లార్డ్. మేబీ వాళ్ళ థాట్స్కి వాళ్ళ యొక్క ప్రయారిటీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారు, భగవంతుని పక్కన పెట్టారు. Otherwise it is not possible. When you are with Krishna, there is no chance to be unhappy. అందుకే ప్రభుపాద చెప్పారు, chant Hare Krishna and be happy. When you chant Hare Krishna, the energy of Krishna, that is Srimati Radharani, flows into us and we will realize that we are eternal servants of the Lord. భగవంతుడి యొక్క ఎప్పుడు నిత్య సేవకులమని మనం రియలైజ్ అవుతాం. ఎప్పుడైతే అలా రియలైజ్ అవుతామో భగవంతుడి యొక్క షెల్టర్లోకి వచ్చేస్తాం. అప్పుడు మనం ఎంతో ఆనందంగా హ్యాపీగా ఆయనకు వదిలేస్తాం, ఆయన చూసుకుంటారు. మన చేతిలో ఉండేది ఒకటి, ఆయనకి సేవ చేయడం మాత్రమే మన కంట్రోల్లో ఉంది. లైఫ్ హ్యాస్ 2 choices. మీ ఇష్టంగా వచ్చినట్టు ఎట్లంటే అట్లా మెటీరియల్గా ఎంజాయ్ చేయాలనుకొని బతకచ్చు, లేదా లైఫ్ యొక్క ఎసెన్స్ ఏదో అర్థం చేసుకొని భగవంతుడికి సేవ చేయడం అనేది తెలుసుకొని లైఫ్ని బతకచ్చు. ఇట్స్ ఆల్వేస్ యువర్ చాయిస్, ఇట్స్ ఆల్వేస్ అప్ టు యూ. ఇది మన వరకే, మన ఇష్టం. మనం ఏది తీసుకుంటామో దాని తగ్గట్టు మనము అనుభవించే తీరాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ 2 lines ఆఫ్ దిస్ శ్లోక, నా వేద కశ్చిత్ భగవం శ్రీకీర్షితం, నో వన్ నోస్ ద పర్పస్ ఆఫ్ యువర్ అపీరెన్స్ అండ్ డిసపీరెన్స్. అసలు ఎవరికి అర్థం కాదు కృష్ణ నీవు ఎందుకు వస్తున్నావు ఏంటి అనేసి. తవేహమానస్య నృణాం విదంబనం. అది ఎలా అనిపిస్తుందంటే మనిషిలాగే అనిపిస్తావు, అంటే ఒక హ్యూమన్ ఫామ్లో ఉన్నట్టే అనిపిస్తావు అనేసి ఆమె అంటున్నారు. ఇప్పుడు చూడండి, సర్వధర్మాన్ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. సాధువుల్ని కాపాడడానికి, యాక్చువల్గా సాధువుల్ని కాపాడాలంటే, డివోటీస్ని కాపాడాలంటే ఆయన ఒక గ్లాన్స్ చాలు. మనం మాట్లాడుకున్నాం, ఆయన కంటి చూపుతో, ఆయన ఒక గ్లాన్స్తో మొత్తం అంత యూనివర్స్ క్రియేట్ అవుతుంది. ఆయన గ్లాన్స్తో యూనివర్స్ మెయింటైన్ అవుతుంది. ఆయన యొక్క కళ్ళే కదా చంద్రుడు సూర్యుడు కళ్ళు, సూర్యుడు వెళ్ళిపోతే చంద్రుడు. సో ఆల్ ద టైమ్ లార్డ్ ఇస్ సీయింగ్, లార్డ్ ఇస్ మెయింటైనింగ్ ద ఎంటైర్ యూనివర్స్. అలానే ఆయన గ్లాన్స్తో మొత్తం అంతా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఆయన కంటి చూపుతోనే, ఆయన గ్లాన్స్తోనే భక్తుల్ని కాపాడగలుగుతాడా లేదా? ఖచ్చితంగా కాపాడగలుగుతాడు. అలాంటప్పుడు ఆయన రావాల్సిన అవసరం ఏముంది కదా? అసలు ఏమో అవసరం, ఇది ఒక సాకులాగా అనిపించలేదు. నా భక్తుల్ని కాపాడడానికి నేను వస్తాను అనేది. యాక్చువల్గా ఆయనకు రావాల్సిన అవసరం లేదు, హీ కెన్ డూ ఇట్. అలానే
అభక్తుల్ని చంపడానికి వస్తాను, అది కూడా ఆయన చేయగలుగుతాడు. బై హీ హ్యాస్ సో మెనీ సర్వెంట్స్, ఆయన ఏమైనా చేయొచ్చు. సరే, ధర్మ సంస్థాపనార్థయ అన్నారు, ధర్మాన్ని స్థాపించడానికి రావాలా? అది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్వాస్ పుడుతున్నారు, గొప్ప గొప్ప భక్తులు వస్తున్నారు, మన రామానుజాచార్య, మధ్వాచార్య, అన్ని సంప్రదాయాలు ఉన్నాయి, గోస్వాములు ఉన్నారు, చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చేసారు, వీళ్ళందరూ ఉన్నారు, ప్రభుపాద ఉన్నారు. సో ఆల్ ద డివోటీస్, అంటే గొప్ప గొప్ప భక్తులన్నీ మన కోసమే కదా వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఈ లోకానికి, మనల్ని ఉద్ధరించడానికి కదా వస్తున్నారు. సో ధర్మాన్ని స్థాపించడానికి వస్తున్నారు. మరి ఆ పని కూడా మీకు లేదు, మరి ఎందుకు వస్తున్నారు? మాకు అర్థం కావట్లేదు, మీరు ఎందుకు వస్తున్నారు? సో ఇప్పుడు ఒక జైలు ఉంది, ఇప్పుడు జైలుని చూడడానికి గవర్నర్ ఒకసారి ఎందుకో వచ్చారు, ఎప్పుడూ లేకుండా. మామూలుగా ఆ జైల్లో ఉన్న రిపోర్ట్ అంతా కూడా ఆయనకి అందుతుందన్నమాట, ఏం జరుగుతుంది, ప్రతిదీ ఎవ్రీథింగ్ అప్డేట్స్ ఇస్ గోయింగ్ టు హిమ్. బట్ ఒకరోజు ఆయనకు అనిపించింది, వెళ్ళి చూద్దాం, నేనే స్వయంగా వెళ్ళి చూస్తాను. అలా గవర్నర్ వెళ్ళి చూశాడనమాట. సిమిలర్లీ భగవంతుడికి అన్ని విషయాలు తెలుసు, ఏం జరుగుతుంది ఏంటి అన్నీ తెలుసు. బట్ ఆయనకే ఫ్రీ విల్, ఆయనకే అనిపించింది వెళ్ళి చూద్దాం. ముఖ్యంగా నా భక్తుల్ని ఫేస్ టు ఫేస్ చూడాలి, వాళ్ళతో పాటు లీలలు అనుభవించాలి, వాళ్ళతో పాటు సమయాన్ని గడపాలి. భగవంతుడికి ఆనందం ఉంటుందన్నమాట భక్తుల్ని చూడడానికి. అందుకనే ఆయన వస్తాడు. ఆయన రావడమే లీలలు చేయడానికి, మిగతా ఏం లేదు. ధర్మాన్ని స్థాపించడానికి అన్నిటికీ ఆయనకి పనులు ఉన్నారనమాట. సో ఆయన వచ్చేదే భక్తులతో గడపడానికి. చూడండి ఎంత పొజిషన్ ఇస్తాడో భగవంతుడు మనకి, ఎంతగా మనల్ని ప్రేమిస్తాడో. సో ఇప్పుడు అలానే మీకు ఒక స్టోరీ తెలిసి ఉంటుంది, 16,000 గర్ల్స్. మనం మొన్న మాట్లాడుకున్నాం కదా, రామావతారంలో దండకారణ్య ఋషులు మొత్తం 16,000 మంది భగవంతుని అడుగుతారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉందంటే అప్పుడు రాముడు చెప్తాను, నేను ఏకపత్ని వ్రతం కాబట్టి కృష్ణావతారంలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పెళ్లి చేసుకుంటానని అంటే ఆయన మాటిస్తారనమాట. సో ఆ 16,000 మంది ఎవరైతే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భౌమాసుర అనే రాక్షసుడు అపహరించుకొని వెళ్ళి తన యొక్క రాజ్యంలో పెట్టేసుకుంటాడు అనమాట. రాత్రంతా పెట్టుకుంటారు. ఆ విషయం వాళ్ళు అక్కడ నుండి ఆర్తనాదాలు చేస్తారనమాట, కృష్ణుడిని కాపాడమని కోరుకుంటారు వాళ్ళు 16,000 మంది. అప్పుడు కృష్ణుడే స్వయంగా వచ్చి భౌమాసుర అనే రాక్షసుని చంపి ఆ 16,000 మందిని మీరు ఇంకా వెళ్ళొచ్చు మీ ఇంటికి అంటే, అప్పుడు వాళ్ళు అంటారు, ఓ నాథ మేము ఎక్కడికి వెళ్తాము? అకార్డింగ్ టు శాస్త్రాస్ ఒక అమ్మాయి ఒకరింట్లో ఒక రాత్రి అంతా గడిపిందంటే ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? అందరికీ తెలుసు భౌమాసుర అనే రాక్షసుడు మా 16,000 మందిని ఈ రాత్రి అంతా ఈ యొక్క ప్యాలెస్ని పెట్టుకున్నారని అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఎవరు మమ్మల్ని పెళ్లి చేసుకుంటారు? దయచేసి మీరే మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే అప్పుడు కృష్ణుడు దానికి కూడా ఒప్పుకుంటాడు. సో ఇక్కడ ఏంటంటే కృష్ణుడికి ఇలా చేయాలి, ఆయన హీస్ ఫుల్ అనమాట. ఆయనకు ఒక ఇది చేయాలని ఒక యాంగ్జైటీ ఏమి ఉండదు. బట్ తన యొక్క భక్తుల్ని సంతృప్తి చేయడానికి ఆయన చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఫైనల్లీ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. కానీ రాస్కల్స్ ఉంటారు. రాస్కల్స్ ఎలా అంటారంటే, కృష్ణ అసలు ఏంటి 16,108 మందిని పెళ్లి చేసుకున్నారు, సో ఆయనే అలా చేసుకున్నాడు, నేను కూడా 2-3 పెళ్లి చేసుకుంటాను అని. ఎంత ఫూలిష్నెస్ అసలు! భగవంతుడితో కంపారిజన్ ఏంటి? భగవంతుడి గురించి నారదముని భాగవతంలో ఒక ఇన్స్టెన్స్ చెప్తారు. నారదముని స్వయంగా ద్వారకాకి వెళ్ళినప్పుడు ఆయన చూస్తాడనమాట, 16,000 ప్యాలెసెస్ కడతాడు భగవంతుడు. 16,000 ప్యాలెసెస్. ఆ 16,000 ప్యాలెసెస్లో 16,000 కృష్ణాస్ were there. ఓకే, ఇట్స్ నాట్ వన్ కృష్ణ, 16,000 కృష్ణ. హీ కెన్ ఎక్స్పాండ్ హిమ్సెల్ఫ్. మన వల్ల అవుతుందా? మనం ఒక్కరిని ఇంకొకరిగా ఎక్స్పాండ్ అయ్యి చూపిద్దాం, ఈజ్ ఇట్ పాసిబుల్? నో. బట్ కృష్ణ ఎక్స్పాండెడ్ హిమ్సెల్ఫ్ టు 16,000 ఫార్మ్స్. సో నారదముని వెళ్ళినప్పుడు ఒక ప్యాలెస్లో భగవంతుడు తన భార్యతో మాట్లాడుతుంటే, ఇంకో ప్యాలెస్తో పిల్లలతో, ఇంకో భార్యతో ఉన్నప్పుడు పిల్లలతో ఆడుకుంటున్నారు, ఇంకో ప్యాలెస్లో పిల్లలకి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇంకో ప్యాలెస్లో సభకి వెళ్ళడానికి సుధర్మ సభ ఉంది కదా భగవంతుడి యొక్క సభ, సుధర్మ సభకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సో అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పాస్ట్ టైమ్స్ ఒక్కొక్కలాగా ఉన్నారు భగవంతుడు. ఆ విషయం నారదముని స్వయంగా చూసి భాగవతంలో దాని గురించి కోట్ చేస్తారనమాట. ఇంత ఉంది అయినా కూడా ఎట్లా అట్లా మిస్లీడ్ చేసుకుంటారు, ఎలా అలా భగవంతుడిని హ్యూమన్గా అనుకుంటారో. మేబీ ఇట్స్ ఆల్ కృష్ణాస్ ఎనర్జీ, మాయా. ఇట్స్ సో పవర్ఫుల్. అంటిల్ అన్లెస్ మనం ఒక శుద్ధ భక్తుడు ఒక ఆశ్రయ తీసుకోకపోతే భగవంతుడిని యాజ్ ఇట్ ఈస్ మనం అర్థం చేసుకోవడం
ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈ లోకంలో ఏదైనా సాధించవచ్చు. ఇట్స్ జస్ట్ డెకరేషన్ ఆన్ ద డెడ్ బాడీ. డెడ్ బాడీ మీద డెకరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. భగవంతుడు లేకుండా ఏ విషయాన్ని సాధించినా అలా ఉంటుంది. భగవంతుడితో పాటు భగవంతుడిని సంతృప్తి చేయడానికి ఏదన్నా చేశామంటే దెన్ ఇట్ ఈస్ అమేజింగ్. సో ఆ విధంగా ఆలీల్లో కూడా భగవంతుడు చూపించాడు ఈజ్ నాట్ ఆర్డినరీ అని. 16,000 మందిగా 16,000 సృష్టుడిగా ఆయన ఎక్స్పాండ్ అయ్యారు. ఓకే, అలానే ఇంకా చాలా పాస్ట్ టైమ్స్ మీకు తెలుసు. మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కృష్ణ కథ మనకి ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటుంది. సో యశోదమ్మ మట్టి తిన్నావా కృష్ణ లోపల నోరు తెరువు అన్నప్పుడు మొత్తం బ్రహ్మాండాన్ని చూశారు యశోదమ్మ. సో అలా ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అలానే గోవర్ధన్ లీల 7 days ఆయన పట్టుకుంటాడు అనమాట, అంత పెద్ద గోవర్ధనాన్ని. ఇప్పుడు కూడా మనము గోవర్ధన పరిక్రమ చేయొచ్చు బృందానికి వెళ్తే. ఇట్ టేక్స్ అరౌండ్ అట్లీస్ట్ అంటే ప్రభు అయితే 3 hours చేసేస్తారు. బట్ ఇట్స్ వెరీ వెరీ విత్ దిస్ మోర్. ఓకే, అరౌండ్ 21 kilometers ఏమో అనుకుంటాను. సో అంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని ఇప్పుడు 21 kilometers, యాక్చువల్లీ అప్పట్లో ఇట్ వాజ్ వెరీ వెరీ బిగ్, వెరీ హ్యూజ్. ఓకే, అట్లా అంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని ఒక చిటికెన వేలతో తీస్తారనమాట. అదంతా సింపులా? మనుషులు అలా చేయగలుగుతారా? మనుషులు ఎవరైనా చేయగలుగుతారా? సో బాగా అర్థమవుతుంది ఓన్లీ భగవంతుడు మాత్రమే అలా చేయగలుగుతారు అని. అలానే ఒక స్టోరీ ఉంది, అర్జున ద్వారకాకి వెళ్తాడనమాట. అంతా అయ్యాక కృష్ణుడితో పాటు ద్వారకాకి వెళ్ళినప్పుడు అర్జునుడే రథంని నడుపుతాడనమాట. సో చాలా టైర్డ్ అయిపోయి అర్జున వెళ్ళగానే వెళ్ళి పడుకునేస్తారు. సో రుక్మిణీ దేవి మదర్ రుక్మిణి వచ్చి కృష్ణుని పిలుస్తారు, ఓ స్వామి వచ్చి ప్రసాదం తీసుకో అంటే భోగా తీసుకోండి అనేసి అన్నప్పుడు ఇంటికి వచ్చిన అతిథి ఉన్నారు కదా, ఫస్ట్ మొదట వెళ్ళి అర్జునుడు లేపు, తను తీసుకున్నప్పుడే నేను తీసుకుంటాను అనేసి కృష్ణ చెప్తారు. దట్ ఈస్ ద ఎటికేట్ కదా, బేసిక్ ఎటికేట్. సో రుక్మిణి వెళ్తారు, రుక్మిణి దేవి చూస్తారు అర్జున పడుకోనున్నాడు, కానీ ఆయన యొక్క ప్రతి అణువు నుంచి కూడా ఒక స్కిన్ పోర్స్ ప్రతి చోట నుంచి కూడా కృష్ణ 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 అని శబ్దం వినబడుతుందంట. అస్సలు ఆమె మైమరిచిపోతారు. అట్లా ఏంటి ఆయన నిద్రపోతున్న నిద్రలో కూడా ఆయన అణువు ఆ బాడీలో ప్రతి ఒక్క పోరు కూడా కృష్ణ 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 అంటుందంట. ఇంకా ఆమె అక్కడే ఉండిపోయి ఆమె కూడా కృష్ణ కృష్ణ అంటూ అక్కడే ఉండిపోతారు. తర్వాత ఏంటిది భగవంతుడు ఇంకా తినకుండా అనేసి నారదుని ఆ సమయానికి అక్కడికి వస్తారనమాట. కృష్ణుడు చెప్తారు, మీరు తినండి, అసలు ఇది మొత్తం అంతా చల్లగా అయిపోతుంది, మీరు తినాలి కృష్ణ అనేసి అంటే, తినాలి స్వామి అంటే లేదు అర్జునుడిని తీసుకుని రావడానికి రుక్మిణిదేవి వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళి చూడిపో అనేసి. నారదముని వెళ్ళి చూస్తారు, ఇదే సీను, రుక్మిణిదేవి కృష్ణ 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 అంటున్నారు, అటుపక్క అర్జునుడు నిద్రపోతూ నిద్రలో కలవరిస్తున్నాడు కృష్ణ కృష్ణ, అణువు కలవరిస్తుంది, బాడీలో అంగంగము కలవరిస్తుంది కృష్ణ అనేసి. ఇంకా అంతే నారదముని యొక్క వీణ తీసుకుని ఆయన వాయించడం మొదలెట్టేస్తారు. సరే ఎంతసేపటికి నారదుని రాలే, ఇంకా సత్యభామ వస్తారనమాట. సత్యభామ చూసి స్వామి మీరు తినండి అంటే, లేదు వాళ్ళిద్దరూ వెళ్ళరు, నువ్వు వెళ్ళి చూడు, ఏంటి ఇంకా రావట్లేదు వెళ్ళి చూడు అనే సత్యభామ కూడా వెళ్ళి చూస్తారు. చూస్తే రుక్మిణీదేవి నారదముని అర్జున కృష్ణ 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 అని ఎంతో మూడుతో భావతో పిలుస్తున్నారనమాట. ఆమె కూడా అక్కడ చప్పట్లు కొడుతూ కృష్ణ కృష్ణ అంటూ ఉండిపోయిందనమాట. లాస్ట్కి ఏంటి ఎవరు రావట్లేదని కృష్ణనే స్వయంగా వెళ్ళి చూస్తే అందరూ ఎంతో తన్మయత్వంతో కృష్ణ 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 అని పిలుస్తున్నారు అనమాట. భగవంతుడికి మనసంతా నిండిపోయి ఆనందంతో ప్రేమ పొంగిపోయి ఆయన పోయి ఆ బెడ్ ఏ బెడ్ మీద అయితే అర్జునుడు పడుకున్నాడు ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అర్జునుడి యొక్క పాదాలు కృష్ణ చెప్పలేకపోతున్నాను బట్ పాదాలు నొక్కుతారనమాట భగవంతుడు. అప్పుడు అర్జునుడు లేసి స్వామి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అప్పుడు అంటే నువ్వు అణువు నువ్వు నన్ను తలుచుకుంటంగా లేనిది నేను చేయడంలో ఏముంది అనేసి అంటారనమాట. నువ్వు అంతగా నన్ను అణువుగా నువ్వు తలుచుకుంటున్నావే. సో దట్ మచ్ కృష్ణ లవ్స్. అసలు ఆ పొజిషన్ ఇచ్చేస్తారు. అటువంటి అర్జునుడికే అంత గొప్ప భక్తుడు కాబట్టి అటువంటి అర్జునుడికి ఆయన విశ్వరూపం చూపించారు. చూడండి భగవంతుడు మామూలు హ్యూమన్ లా కనబడతారు, ఉన్నట్టుండి ఆయన విశ్వరూపం చూపిస్తారు. అంటే నేనే భగవంతుడు అని చూపిస్తారు అనమాట. అంటే అవసరానికి తగ్గట్టు ఆ సిచ్యువేషన్ అక్కడ నీడ్ ఉంటుంది అప్పుడు చూపిస్తారు. ఎగ్జాంపుల్ మహాభారత యుద్ధంలో ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, కురుక్షేత్ర యుద్ధంలో
కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగింది? అర్జునుడితో అప్పుడు దాకా మామూలుగానే ఉన్నారు. ఎప్పుడైతే అవసరం వచ్చిందో భగవంతుడు విశ్వరూపం చూపిస్తాను. ఆ విశ్వరూపం ఎలా ఉంటుందంటే థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ హెడ్స్, లెగ్స్, ఆర్మ్స్, వెపన్స్. దట్ ఈస్ కృష్ణ, నాట్ ఎ సింపుల్ ఆర్డినరీ పర్సన్. ఓకే, ఆయన అర్థం చేసుకోవాలంటే శుద్ధ భక్తుల యొక్క ఆశ్రయం మనం పొందాలి. అప్పుడే నిజంగా భగవంతుడిని యాజ్ ఇట్ ఈస్ కూడా అర్థం చేసుకోలేము. బట్ వాళ్ళ యొక్క దయతో, ఎందుకంటే వాళ్ళు నిజంగానే చూడు, బిల్వమంగళ్ ఠాకూర్ కృష్ణ వెళ్ళిపోతే ఆయన చెప్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, నా కళ్ళకి కనబడిపోయినా నేను మిమ్మల్ని ఆల్రెడీ బంధించి పెట్టేశాను నా మనసులో, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళలేరు, యూ కెనాట్ ఎస్కేప్ అంటాడు. అలా శుద్ధ భక్తులు భగవంతుడిని అట్లే పట్టి పెట్టుకుంటారు. భగవంతుడికి వెళ్ళడు. ఈ 16,000 మంది రాణుల గురించి చెప్పాను కదా, 16,000 మందిని పెళ్లి చేసుకున్నారు కదా. సో దానికి ఒక ఇన్సిడెంట్, ఒక ఎగ్జాంపుల్, ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. దుర్వాసముని బృందావనకి వచ్చినప్పుడు గోపీస్ అందరికీ తెలిసి వస్తుంది బృందావనికి దుర్వాస ముని వచ్చారని. గోపీస్ ఒక ముని వచ్చారంటే మనకి ఏదన్నా ఒక మంచి బ్లెస్సింగ్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్ని మన భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి, కృష్ణుడి యొక్క సేవలో. ఇప్పుడు మనమైతే ఎలా అనుకుంటాం, మెటీరియల్గా మనం ఏమైనా బాగుంటాం, మా పిల్లలు బాగుంటారు, ఆ విధంగా మనం ఆలోచిస్తాం. బట్ వాళ్ళు గోపీస్, దే హ్యావ్ గ్రేట్ డివోటీస్. దట్ ఈస్ వాట్ చైతన్య మహాప్రభు వాంటెడ్ టు షో. అందరికి తెలియజేయాలనుకున్నారు చైతన్య మహాప్రభు, రుణం తీర్చుకోవాలనుకున్నారు కృష్ణుడు ఆ విధంగా. సో గోపీస్ గ్రేట్ ఎగ్జాల్టెడ్ డివోటీస్. వాళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఏదైనా కూడా నాది అని ఉంటే అదంతా భగవంతుడికే నేను అర్పిస్తాను అని. సో వాళ్ళు ఏం చేస్తారు, దుర్వాసముని దగ్గరికి వెళ్ళి ఆయన కావాల్సిన మంచి సంప్టియస్ ఫుడ్ ఐటమ్స్ చేసి ఆయనకి ఇవ్వాలి, ఆఫర్ చేయాలి. ఆయన దగ్గర ఒక బ్లెస్సింగ్ తీసుకుంటే కృష్ణ భక్తి అనేది కంటిన్యూ చేయొచ్చు అనేసి వాళ్ళు వెళ్తారనమాట. సో వెళ్ళాలన్నప్పుడు దుర్వాసముని వచ్చేసి యమునా నది ఉంది కదా, యమునా నదిని అటువైపు ఉంటారనమాట దుర్వాసముని. యమునా నది అప్పట్లో అయితే, ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ యమునా నది అప్పట్లో అయితే చాలా ఫుల్గా ప్రవహిస్తారనమాట, చాలా ఫుల్గా. ఎందుకంటే ఆనందం ఆమెకి, భగవంతుడి యొక్క పాదాలు టచ్ అవుతుంది, భగవంతుడు అక్కడ లీలలు చేస్తున్న ఆమె ఆనందం, అంత ఫుల్గా ఆమె ప్రవహిస్తారు. సో అక్కడ నుంచి అక్కడికి పోలేక కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతారు గోపీస్ అంతా, ఓ కృష్ణ మేము ఇక్కడి నుంచి అట్లా దాటుకొని అక్కడికి వెళ్ళాలి, దయచేసి మమ్మల్ని కాపాడు అనేసి అంటే, అప్పుడు కృష్ణ చెప్తారు, ఓ యమునా దేవి, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ శ్రీ కృష్ణ ఈస్ అ రియల్ బ్రహ్మచారి, దెన్ గివ్ అస్ అ వే టు క్రాస్ యూ అండ్ గో టు ద అదర్ సైడ్. ఈ విధంగా చెప్పమంటారు. ఏమంటున్నారు, ఓ యమునాదేవి, ఒకవేళ ఇది నిజమే అయితే, ఏది నిజమైతే, కృష్ణ బ్రహ్మచారి అనే విషయం నిజమైతే నువ్వు దారి ఇవ్వు, సో దట్ వి విల్ క్రాస్ యూ అనేసి. హరే కృష్ణ. సో వాళ్ళు వెంటనే ఆ విధంగా చెప్తారనమాట. అలా చెప్పిన వెంటనే ఏమవుతుంది, యమునాదేవి దారి ఇచ్చేస్తుంది. అసలు వీళ్ళకి అర్థం కాదు, ఇదేంటిది, నువ్వు బ్రహ్మచారి ఏంటి, కృష్ణ అక్కడే నవ్వేస్తారు. కృష్ణ చెప్పినప్పుడే, నువ్వు బ్రహ్మచారి ఏంటి, ఎంతసేపు మాతోనే కదా ఉంటున్నావు, నువ్వు బ్రహ్మచారి ఏంటి అనేసి వాళ్ళు నవ్వేస్తారు. నువ్వు ఎప్పుడు నాటిగానే ఉంటావు, మిస్చిఫ్ చేస్తూనే ఉంటావు అనేసి వాళ్ళు నమ్మకం లేకుండానే ఆ మాట చెప్తారు. నమ్మకం లేకుండానే, ఓ యమునాదేవి, కృష్ణ కనుక బ్రహ్మచారి అయితే దారివ్వు అనేసి అంటే నిజంగానే దారి ఇచ్చేస్తుంది. వాళ్ళకి అసలు షాక్, కృష్ణ బ్రహ్మచారి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని. సరే వాళ్ళు వెళ్ళిపోతారు. సరే దుర్వాసమునికి రకరకాల వంటలు చేసి ఆయన ప్లీజ్ చేస్తారనమాట. ఆయన అంతా తిన్నాక ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఏమని ఇస్తారు, మీరు ఎప్పటికీ స్టాంచ్ డివోషన్, లెట్ ఆల్ ఆఫ్ యూ అటైన్ స్టాంచ్ డివోషన్ అంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ శ్రీకృష్ణ. మీకు ఎప్పుడు కూడా డిటర్మినేషన్, స్టాంచ్ డివోషన్ అంటే అన్అలాయిడ్ డివోషన్, భగవంతుడి యొక్క పాదాలు, కృష్ణ యొక్క పాదాల మీద అంటూ కృష్ణ, లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ అనేసి చెప్తారనమాట. పాదాల చెంత, రైట్, కృష్ణ యొక్క పాదాల చెంత అన్అలాయిడ్ డివోషన్ ఉండాలనేసి ఆయన బ్లెస్సింగ్ ఇస్తారు. అలా బ్లెస్సింగ్ ఇచ్చేసరికి వీళ్ళకి చాలా తృప్తి అయిపోతుంది. ఇంకా సరే వెళ్దాం అనేసరికి వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది, అరే మనం ఇట్లా దాటుకొని వచ్చేస్తాం, అక్కడేమో కృష్ణుడు హెల్ప్ చేశారు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా దాటుకొని పోవాలంటే మళ్ళీ ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారనేసి వెళ్ళి దుర్వాసముని అడుగుతారు. మేము ఇక్కడ దాటుకొని పోవాలి, యమునా ఏమో ఇంతగా ప్రవహిస్తున్నారు, దయచేసి ఏదైనా మమ్మల్ని హెల్ప్ చేయండి అంటే, అప్పుడు ఆయన చెప్తారు, సరే ఇప్పుడు దుర్వాస గనక గోపీస్ ఇచ్చిన వంటలు ఏమి తినలేదు అనేది నిజమైతే యమున దారి ఇవ్వాలి అనేసి అంటారు. వీళ్ళకి అర్థమే కాదు, అదేంటది, ఇప్పుడే కదా మనం ఇన్ని రకాల వంటలు చేసి పెట్టాము,
దుర్వాస తినకపోవడం ఏంటి, దుర్వాసను తినకపోవడం ఏంటి అనేసి వాళ్ళు అనుకుంటూ వెళ్ళి చెప్తారు. ఓకే యమున, దుర్వాస ఋషి కనుక మేము చేసింది ఏమీ తినలేదు అని అంటే మీరు దారి చూపియండి, దారి ఇవ్వండి అని వెంటనే యమునాదేవి దారి ఇచ్చేస్తారు. వీళ్ళకి నిజంగానే అసలు డిస్టర్బ్ అయిపోతారు అనమాట, సర్ప్రైజ్ అయిపోతారు, డిస్టర్బ్ అయిపోతారు. వెంటనే కృష్ణుని పోయి అడుగుతారనమాట, ఇదేంటిది యమునాదేవి ఇంత మోసంగా ఉంది, నిజమే కాదు కదా, మా కళ్ళ ముందే కదా దుర్వాసముని తిన్నారు, అండ్ నువ్వు బ్రహ్మచారి కూడా కాదు అనేసి అంటే అప్పుడు చెప్తారనమాట కృష్ణ, నేను ఎప్పుడు కూడా డిజైర్ అనేది నాకు ఎప్పుడు లేదు. ఇంకొకరితో యూనో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్స్. నేను ఇంకొకరిని సంతృప్తి చేయడానికి నేను ఒక విషయం చేస్తానే కానీ నాకుగా నేను చేయాలని ఏది చేయను. కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ ఏ బ్రహ్మచారి. అలానే దుర్వాస ముని కూడా ఆయన రుచి కోసము, ఆనందం కోసము ఆయన తినలేదు. మీరు ఆఫర్ చేశారు కాబట్టి ఆయన తీసుకున్నారు. ఒకవేళ మీరు ఆఫర్ చేయకపోతే ఆయన గడ్డి కనబడినా గడ్డిని తినేసి ఉండగలుగుతారు. దట్ ఈస్ హిస్ డిటర్మినేషన్. సో అలా ఆయన ఏది డిజైర్ చేయలేదు, మైండ్లో డిజైర్ చేయలేదు కాబట్టి ఆయన తిన్నట్టు కాదు అనేసి అంటారనమాట. సో దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కృష్ణ. మనం ఫస్ట్ కృష్ణ గురించి తెలుసుకోవాలి, దెన్ డివోషన్ అండ్ టు హిమ్ డెవలప్స్. భక్తి అనేది డెవలప్ అవుతుంది ఆయన గురించి తెలుసుకుంటేనే కదా. So I'm so happy sharing this amazing sloka with you. Thank you so much. We'll meet on Tuesday. There will be quiz tomorrow and I'll tell you what is the topic. ఏ టాపిక్ మీద మనం రేపు క్విజ్ పెట్టుకుంటామనే విషయము నేను రేపు చెప్తాను. అండ్ రిమెంబర్ టుమారో ఈజ్ ఏకాదశి. ఏకాదశి కథ రేపు నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెంటివ్ హియరింగ్. ఆల్ గ్లోరీస్ టు అసెంబ్లీ డివోటీస్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై, శ్రీల ప్రభుపాద్ की जय. हरे कृष्ण.